So as I mentioned, this session will be in Telugu. I hope everybody so regarding Telugu people only. So if anybody is there out of Telugu, then let me know, and we can discuss in English only. Otherwise, we can discuss in Telugu. Okay? Yeah. So this is about Oracle Fusion Financials అండి. ఆల్రెడీ మీరు వినుంటారు Oracle Fusion అప్లికేషన్ గురించి. ఓకే, సో మనం దీనికి సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ 15th కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ బ్యాచ్ అండి, నైట్ 9 to 10:30. సో మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకే, మనకి ఎవ్రీ సెషన్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, జూమ్ మీటింగ్ లో ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ సెషన్ రికార్డ్ అవుతుంది. సెషన్ రికార్డ్ అయింది మీకు మీ జీ డ్రైవ్, మీరు ఒక న్యూ ఈమెయిల్ ఐడి క్రియేట్ ఇస్తే ఆ ఈమెయిల్ ఐడికి మీకు డ్రైవ్ యాక్సెస్ ఇస్తాం అన్నమాట. సో అది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. దాంతో పాటు మీకు అప్లికేషన్ యాక్సెస్ కూడా వస్తుంది. సో మీరు అప్లికేషన్ యాక్సెస్ వీడియోస్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయవచ్చు. సో మీకు ఆ ఫోల్డర్లో, డ్రైవ్ ఫోల్డర్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కానీ, there are huge information. I will show you end of the session. I will show you the folder, how it's look like, what kind of data you will be seeing that. Okay, so coming to the content. సో ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అండి, కరెంట్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. అండ్ మీరు ఎవరినైనా అడిగినా, ఐ మీన్ ఏమంటారు, ఐటీలో పనిచేసే ప్రతి ఒక్కరిని, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసే ఎవరినైనా కానీ, నాన్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే ఎవరినైనా అడిగినా, నేను డొమైన్ చేంజ్ అవ్వాలి, లేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉంది, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మారాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ప్రజెంట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఏమంటారు, ఆ ఎడ్యుకేషనల్, ఏమంటారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వీటితో రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీగా మీరు లెర్న్ చేయగలిగిన కోర్స్ ఒకటి ఉందంటే ఆర్కిల్ ఫ్యూజన్ అనమాట. ప్రజెంట్ మార్కెట్ వైజ్ గా చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీ ఇన్ 2025 అని చెప్పొచ్చు. ఓకేనా? సో కరెంట్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయండి దీని మీద. కరెంట్ ఓపెనింగ్స్ బాగా నడుస్తున్నాయి. అండ్ ప్యాకేజెస్ కూడా హై లెవెల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపర్చునిటీస్ అండ్ దీని మీద ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనం చివరిలో క్వశ్చనర్స్ లో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ మై సెల్ఫ్. సో మై నేమ్ ఈజ్ మహేష్ అండి. సో మీకు ట్రైనింగ్ అండ్ డైలీ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసేది నేను అనమాట. నాకు 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఉంది. కరెంట్ ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నేను. ఓకే, వర్కింగ్ చేస్తూనే మీకు అంటే ఆఫీస్ అవర్స్ లో కాకుండా రిమైనింగ్ టైంలో మీకు నేను ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ద మెయిన్ అడ్వాంటేజ్, మీకు ఒక ఎంప్లాయీ, ఐ మీన్ రియల్ టైంలో వర్క్ చేసే ఎంప్లాయీ ట్రైనింగ్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మేము రియల్ టైంలో ఫేస్ చేసే యూనో ప్రాజెక్ట్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇయర్లీ మారిపోతూ ఉంటాయి. ఇయర్లీ మారిపోతుంటాయి. అప్లికేషన్ అప్డేట్ అవుతూ ఉండిద్ది, కొత్త ఫంక్షనాలిటీస్ వస్తూ ఉంటాయి. మేము ఫేస్ చేసినవి, మేము రిజాల్వ్ చేసినవి, అవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్ లో మేము ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఏమంటారు, ఇన్స్టిట్యూట్ వైజ్ కానివ్వండి, కొంతమంది ఆ, ఏమంటారు డెడికేటెడ్ గా దీని మీద ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే, జస్ట్ 5 years బ్యాక్, 10 years బ్యాక్ వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు ప్రజెంట్ కూడా అదే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు మాకు కరెంట్ మేము ఫేస్ చేసే క్లయింట్స్ కానివ్వండి, రియల్ టైమ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే కరెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, న్యూ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి క్లయింట్స్ దగ్గర నుంచి, వాటిని ఎలా అచీవ్ చేయొచ్చు, ఇవన్నీ మీకు ట్రైనింగ్ లో మీకు మాడ్యూల్స్ లెవెల్లో మీకు ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు ఫంక్షనల్ అండ్ టెక్నికల్ రెండు ఐ మీన్ ప్రొఫైల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్, ఫస్ట్ మనం ఈఆర్పి అనేది దాని గురించి తెలుసుకోవాలండి. సో ఇది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది ఒక ఈఆర్పి అప్లికేషన్. సో ఈఆర్పి అప్లికేషన్ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఇదేంటంటే, ఆర్గనైజేషన్ లెవెల్లో మీరు చూస్తే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, అంటే ఐ మీన్ అక్కడ ఇన్వెంటరీకి సంబంధించిన మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటాయి, సేల్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, మార్కెటింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి,
పర్చేజ్ ఆర్డర్స్ అంటే రిక్విజిషన్స్, పర్చేజ్ ఆర్డర్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత పేరోల్ సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ యాక్టివిటీస్, ఎంప్లాయీ పేరోల్ యాక్టివిటీస్ కానివ్వండి. సో ఇలా అకౌంటింగ్ యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ మనకి అరౌండ్ ఆర్గనైజేషన్ లో డైలీ యాక్టివిటీస్ కింద జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని సింక్రనైజ్ చేయడానికి, వీటన్నిటిని లింక్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి సిస్టమ్. ఓకే, లెట్స్ ఇప్పుడు మీకు ప్రొక్యూర్మెంట్ లో సప్లైస్ డేటా ఉంటుంది. దాన్ని మనకి ఇన్వాయిస్ లెవెల్లో యూజ్ చేసుకోవాలి. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎస్ఆర్ఎంస్ లో ఉంటాయి. వాటిని మనం అప్రూవల్స్ లెవెల్లో, ప్రొక్యూర్మెంట్ లెవెల్లోనో లేకపోతే సేల్స్ లెవెల్లోనో యూజ్ చేసుకోవాలి. అంటే డేటా అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి లింక్ ఉండాలి. అండ్ ఐ మీన్ స్టాండర్డ్ గా డూప్లికేషన్ లేకుండా ఒకే సిస్టమ్ లో అన్ని కాంపోనెంట్స్ సంబంధించిన డేటాను మెయింటైన్ చేయగలగాలి. సో దానికి యూజ్ చేసేదాన్నే ఈఆర్పి సిస్టమ్ అంటారు, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో మనం డిస్కస్ అయిపోయే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కూడా ఈ ఈఆర్పికి సంబంధించింది అనమాట. సో జనరల్ గా ఈ ఈఆర్పి అప్లికేషన్ ఎలాంటి ఆర్గనైజేషన్ లో యూజ్ చేస్తారు? మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లేకపోతే ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్స్ ఏమంటారు ఫిజికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కంపెనీ నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆపరేట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఒక ఈఆర్పి అప్లికేషన్ వాడతారు. నాట్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్, ఆర్కిల్ ఫ్యూజన్ అని కాదు, ఏదైనా ఒక ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రొఫెషనల్ సర్వీసెస్ అని, కన్స్ట్రక్షన్స్ అని, అండ్ ఇండస్ట్రియల్ కానివ్వండి, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, హెల్త్ కేర్, ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కానివ్వండి, ఇలా టెలికామ్ సర్వీసెస్ కానివ్వండి, నెట్వర్కింగ్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యునో బిజినెసెస్, ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఈఆర్పి అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇంక్లూడ్ అయి ఉందా, లేకపోతే ఒక పర్చేజ్ కానివ్వండి, ఐ మీన్ ఒక ఫండ్, ఒక అమౌంట్, మనీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఒక ఆర్గనైజేషన్ లోకి ఒక ఫండ్ అమౌంట్ వస్తుంది, దానికి సంబంధించి స్పెండింగ్ కూడా అవుతుంది, అండ్ దాని మీద కొంత ప్రాఫిటబిలిటీ క్రియేట్ అవుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ జరిగే ప్రతి ఎంటిటీలో ఈ ఈఆర్పి అప్లికేషన్ ని యూజ్ చేస్తారు. అంటే డైలీ జరిగే బిజినెస్ యాక్టివిటీస్ అన్నిటిని రికార్డ్ చేయడానికి, సిస్టమేటిక్ గా ట్రాన్సాక్షన్స్, సిస్టమేటిక్ గా డేటాని రిపోర్ట్ చేయడానికి, డేటాని క్రియేట్ చేయడానికి, అండ్ ఆ డేటాని యూజ్ చేసి రిపోర్ట్స్ పబ్లిష్ చేయడానికి మనకి ఈఆర్పి సిస్టమ్ చాలా అవసరం ఉంది. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి. మార్కెట్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మేజర్ గా ఇదివరకు అంటే ఐ మీన్ బిఫోర్ 2025 మనకి బాగా ఫేమ్ అయిన ఈఆర్పి అప్లికేషన్స్ ఆర్కిల్, నెట్ సూట్ కానివ్వండి, సిబిల్ కానివ్వండి, ఎస్ఏపి, తర్వాత జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. సో ఇవన్నీ ఆ, ఏమంటారు వన్ ఆఫ్ ద ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్. ఇవన్నీ ఇన్ఫార్ పబ్లిక్ సెక్టర్ అంటారు. ఇవి కూడా ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్ అన్నమాట. ఇక 2025కి వచ్చేసరికి ప్రజెంట్ ఈ 2025 లో బాగా ఫేమస్ అయినవి, బాగా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న ఈఆర్పి అప్లికేషన్స్ ఇవి. ఆర్కిల్ క్లౌడ్, తర్వాత ఎస్ఐపి కానివ్వండి, ఇన్ట్యూట్ కానివ్వండి, తర్వాత సిఎస్ఐ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇన్ఫార్ పబ్లిక్ సెక్టర్. ఇవి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న, ఎక్కువ యూజ్ చేస్తున్న ఈఆర్పి అప్లికేషన్స్. ఆర్కిల్ ఫ్యూజన్ లాగే ఇవి కూడా వన్ ఆఫ్ ద ఈఆర్పి అప్లికేషన్స్ అన్నమాట. కమింగ్ టు ఆర్కిల్ ఫ్యూజన్, ప్రజెంట్ వరల్డ్ వైడ్ గా మార్కెట్ షేర్ చూసుకుంటే ఆర్కిల్ ఫ్యూజన్ టాప్ లో ఉంది 2024, యాజ్ పర్ ది 2024 అనాలిసిస్ ఐఎమ్ టెలింగ్. సో 2024 అనాలిసిస్ ప్రకారం ఆర్కిల్ ఫ్యూజన్, ఐ మీన్ ఇది 2020లోనే స్టార్ట్ అయింది యాక్చువల్ గా. 2021లోనే ఎస్ఏపిని క్రాస్ చేసింది అనమాట. ఎస్ఏపి అనేది చాలా ఏళ్ల క్రితం నుంచి ఉందండి. మీరు చూస్తే 1984 నుంచి ఎస్ఏపి అనేది ఎస్టాబ్లిష్ అయింది యాజ్ ఏ ఈఆర్పి అప్లికేషన్. సో ఈఆర్పి అప్లికేషన్ ఆర్కిల్ ఐ మీన్ ఎస్ఏపి అప్పటి నుంచి రన్ అవుతా ఉంది. అప్పుడు మోనోపోలీ లాగా ఎస్ఏపి మాత్రమే ఎగ్జిస్టింగ్ ఉండేది. సో అక్కడ ప్రజెంట్ డ్రాబ్యాక్ ఏమైపోయిందంటే ఎస్ఏపిలో
ఆన్ ప్రెమ్ అప్లికేషన్ అంటే క్లౌడ్ గా అయింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వేరే అప్లికేషన్ కి ఇంటిగ్రేట్ అవ్వటంలో అండ్ ఇంటిగ్రేట్ అయిన అప్లికేషన్స్ వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఇంటిగ్రేట్ అవ్వటంలో అండ్ ఆ ఫంక్షనాలిటీస్ ని దీంట్లో ఎగ్జిక్యూట్ చేయటంలో ఫెయిల్ అయిపోయారు. ఓకేనా? ఆ సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు. కొన్ని పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి వాళ్ళ బిజినెస్ పర్పస్ లో కొన్ని సెట్ అవుతున్నాయి కానీ బట్ ఓవరాల్ గా అన్ని రకాల బిజినెస్ ఆపరేషన్స్ కి ఎస్ఏపి సెట్ అవ్వట్లేదు. ఐ మీన్ వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అంటే ఐ మీన్ కొన్ని ఫంక్షనాలిటీస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫస్ట్ ఇది ఆర్కిల్ తో స్టార్ట్ అయింది 1994. అంటే I mean అంతకు ముందే మనకి ఆర్కిల్ స్టార్ట్ అయింది. తర్వాత ఆర్కిల్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్కిల్ ఈబిఎస్ అప్లికేషన్ తర్వాత ఫ్యూజన్ అప్లికేషన్ ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది ఎలా ఐ మీన్ ఆర్కిల్ ప్రజెంట్ ఎస్ఏపిని ఎలా క్రాస్ చేసింది, ఎస్ఏపి కన్నా టాప్ మోస్ట్ లోకి ఎలా వెళ్ళింది అనేది చెప్తాను. ఓకే, ఎస్ఏపి సి కంపేరింగ్ విత్ ఎస్ఏపి, ఆర్కిల్ ఏం చేసిందంటే చాలా ఈఆర్పి అప్లికేషన్స్ ని అక్వైర్ చేసింది. చాలా ఈఆర్పి అప్లికేషన్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్ ఉండేది చూడండి. లిస్ట్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్ చిన్న అప్లికేషన్స్ మొత్తాన్ని అక్వైర్ చేసింది వరల్డ్ వైడ్ గా. సో వాటిలో బెస్ట్ ఫీచర్స్ మొత్తాన్ని ఓకే వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఇంక్లూడ్ చేశారు. నా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ లిస్ట్ లోనే పాటు ఇక్కడ అడిషనల్ గా ఇంకో లిస్ట్ పెట్టాను. సో ఇవేంటంటే ఇవన్నీ ఆర్కిల్ కింద పనిచేస్తున్నాయి. జేడీ అడ్వర్ట్స్ కానివ్వండి, సిబిల్ కానివ్వండి, పీపుల్స్ సాఫ్ట్ కానివ్వండి, హైపీరియన్ కానివ్వండి, సో మైక్రోస్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఆర్కిల్ కింద వర్క్ చేస్తున్నాయి. సో వీటిల్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అడాప్ట్ చేసుకొని ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కింద ఐ మీన్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ప్రజెంట్ బిఫోర్ అక్విజిషన్ మనకి ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ ఉండేది. ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ ఉండేది. ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ అంటే ఏంటంటే ఇది ఒక ఆన్ ప్రెమ్ అప్లికేషన్. అంటే మనకి ఎట్లా అంటే ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుని సిస్టమ్ లో దాని మీద వర్క్ చేయాలి. అది ఈబిఎస్, ఈ బిజినెస్ సూట్ ఆన్ ప్రెమ్ అప్లికేషన్ అంటారు. సో మనం డిస్కస్ అయిపోయేది ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అండి. ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఇదంతా ఐ మీన్ క్లౌడ్ బేసిస్ లో ఉంటుంది. యూఆర్ఎల్ బేస్డ్ లాగిన్స్ ఉంటాయి, క్రెడెన్షియల్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసే డేటా కానివ్వండి, మనం ఆపరేట్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా క్లౌడ్ లో సేవ్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ బిజినెస్ సూట్ అండ్ ఫ్యూజన్. ఈ బిజినెస్ సూట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఫ్యూజన్ లో ఉంటాయి. ఎక్స్ట్రాగా న్యూ ఫీచర్స్ కూడా ఫ్యూజన్ లో ఉంటాయి. సో మీకు ఏమంటారు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ సూట్ నుంచి నెక్స్ట్ ఫ్యూజన్ అనేది ఒక జనరేషన్ కింద చెప్పుకోవచ్చు. అయితే వెర్షన్ అని అనలేము, ఎందుకంటే ఈ బిజినెస్ సూట్ ఇంకా స్టిల్ వర్కింగ్. ఈ బిజినెస్ సూట్ ఇంకా వర్కింగ్ ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ వెర్షన్ అనలేము కానీ సో నెక్స్ట్ జనరేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ సూట్ లో ఉన్న అన్ని ఫంక్షనాలిటీస్ ఫ్యూజన్ లో ఉన్నాయి, ఆర్కిల్ ఫ్యూజన్ లో ఉన్నాయి. ఓకే, సో మనం ఆర్కిల్ ఫ్యూజన్ గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ టైం ఆర్కిల్ ఫ్యూజన్ అనేది 2010 లో స్టార్ట్ చేస్తారు. 2010 లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 11 లో దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే 2011 ఆ తర్వాత మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ అయిందో అక్కడ నుంచి ఆర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనమాట, ఎస్ఏపిని రీచ్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ని మల్టిపుల్ ఏమంటారు స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని అక్వైర్ చేసుకొని వాటిలో ఉన్న ఫంక్షనాలిటీస్ ని అంటే మోర్ డిమాండెడ్ ఫంక్షనాలిటీస్ అన్ని వాటిని వెరిఫై చేసి వాటిని ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కరెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితులు అయితే ఇయర్లీ 150 to 200 క్లయింట్స్ వేరే వేరే అప్లికేషన్స్ నుంచి ఆర్కిల్ ఫ్యూజన్ కి మూవ్ అవుతున్నారు. ఓకే, సో అందువల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఐ మీన్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే మనకి అప్లికేషన్ ని యూజర్స్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఎక్కువైతే యూజ్ చేస్తాయో ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్స్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఉంటాం కాబట్టి ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి రిక్రూట్ చేసుకుంటారు మనం. సో అలా మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా హ్యూజ్ గా క్రియేట్ అయ్యాయి లాస్ట్ 5 years నుంచి ఇప్పటి వరకు. ప్రజెంట్ 2024 ఇప్పుడు స్టార్ట్ అయింది భూము, ఆర్కిల్ ఫ్యూజన్ మీద భూమి స్టార్ట్ అయింది. చాలా మంది అంటారు, ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు ఎన్ని ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని మీద మనకి గ్యారంటీ భూమ్ అనేది. ప్రజెంట్ భూమ్ బాగుంది ప్రజెంట్, బట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
సో ఇదేంటంటే కరెంట్లీ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా. నార్మల్ చెప్పాలంటే 10 to 15 years వేరే న్యూ అప్లికేషన్ ఆర్కిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే 2030కి ఈ బిజినెస్ సూట్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది ఈ బిజినెస్ సూట్. ఈ బిజినెస్ సూట్ 2030 తర్వాత ఈ బిజినెస్ సూట్ పనిచేయదు. అంటే ఐ మీన్ అప్లికేషన్ ఉన్నా కానీ ఆర్కిల్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండదు, వాడు సపోర్ట్ ఆపేస్తాం అన్నమాట. అంటే కంపల్సరీగా ఈ బిజినెస్ సూట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యూజన్ అప్లికేషన్ లోకి మారిపోవాలి, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లోకి మారిపోవాలి. సో దెర్ ఈజ్ నో ఆప్షన్. సో అది ఆ మైగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఆల్సో వేరే అప్లికేషన్స్ నుంచి కూడా, వేరే అప్లికేషన్స్ లో కూడా మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లో ఉన్న ఫీచర్స్ వేరే అప్లికేషన్స్ లేకపోవడం వల్ల ఆ మైగ్రేషన్ కూడా జరుగుతుంది. సో చెప్పాలంటే 10 to 15 years ఆర్కిల్ ఫ్యూజన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కంటిన్యూ చేస్తుంది. దర్ ఈజ్ నో డ్రాప్ డౌన్. ఓకే. సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లో దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ అండి, డిఫరెంట్ మోడల్స్. యూ కెన్ సే ఈఆర్పి అని, ఈపీఎం అని, ఎస్సిఎం, హెచ్సిఎం, సిఎక్స్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోడల్స్ మనకి ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అప్లికేషన్స్ లో ఉన్నాయి. ఓకే. సో బేసిక్ గా ఇది క్లౌడ్ బేసిస్ లో రన్ అవుతుంది కాబట్టి, సో అన్ని లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అన్ని లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఆర్కిల్ లో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సాస్ సబ్స్క్రిప్షన్ అని, ప్యాస్ అని, అయాస్ అని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాస్, సాస్, అయాస్? ఇప్పుడు మనం ఏదన్నా ఒక పోస్ట్ పెయిడ్ సంబంధించి కానివ్వండి, ఏదన్నా ఓటీటీ కానివ్వండి, ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి. ఏదన్నా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి బేస్డ్ ఆన్ పేమెంట్, మనం పే చేసే అమౌంట్ ని బేస్ చేసుకుని మనకు ఒక సబ్స్క్రిప్షన్, గోల్డ్ అని, బేసిక్ అని, డైనమిక్ అని, డైమండ్ అండి, ప్లాటినం అని, అలా డిఫరెంట్. అంటే ప్లాటినం ఆర్ డైమండ్ లో మనకి మాక్సిమం ఫీచర్స్ వస్తాయి, గోల్డ్ లో మినిమం వస్తాయి. అంటే తర్వాత బేసిక్ లోకి వచ్చేసరికి వెరీ బేసిక్ లెవెల్ యాక్సెస్ మనకు వస్తుంది. సేమ్ దాన్ని మనం ఇక్కడ ఆర్కిల్ ఫ్యూజన్ కి అప్లై చేస్తే సాస్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. పాస్ అనేది టెక్నికల్ గా మనం బ్యాక్ ఎండ్ నుంచి కొన్ని ఫంక్షనాలిటీస్ మనం అడ్జస్ట్ చేసుకొని, ఐ మీన్ మాడిఫై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయాస్ అనేది టెక్నికల్ గా కొన్ని వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ లో ఉంది చూడండి. సాస్ రెడీ టు యూజ్. సాస్ అంటే ఏమవుతుంది, రెడీ టు యూజ్. మీరు ఏదైనా బిర్యానీ ఆర్డర్ చేస్తారో డైరెక్ట్ గా మీరు తినేయచ్చు. బట్ ప్యాస్ లోకి వచ్చేసరికి మీరు దాన్ని ఇంకేదన్నా ఏమంటారు, కిచెన్ మీకు ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో మీరు ఇంకేదన్నా దాన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే యూ కెన్ మేక్ ఇట్ అన్నమాట. కానీ ఇక్కడ మీరు కావాల్సిన మీ బిర్యానీని ఎన్ని రకాలుగా తయారు చేసుకొని మీ ఓన్ గా కుక్ చేసుకొని మీ ఓన్ గా తినేయచ్చు. ఏది ప్యాస్ సబ్స్క్రిప్షన్ లో. అయాసలకు వచ్చేసరికి ఎలా ఉంటుంది, అన్ని తెచ్చుకోవాలి మీరు, ఐ మీన్ ఎక్వైర్ చేసుకోవాల్సి వస్తుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ మల్టిపుల్ సోర్సెస్ కానీ మీరు తెచ్చుకొని, ఇక్కడ జస్ట్ ప్రివిలేజ్ మాత్రమే ఇస్తుంది. అంటే మీకు ప్లేస్ హోల్డర్ ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ సాస్, ప్యాస్, అయాస్ ఆర్కిల్ లెవెల్లో ఎండ్ యూజర్స్ కి, ఎండ్ యూజర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి వాళ్ళకి ఎలా స్కోప్ ఎలా ఉంటుంది. ఓకే. ఓకే, నౌ మనం సాస్ గురించి మాట్లాడుతున్నాం. మనం డిస్కస్ చేయబోయే మన ఫంక్షనల్ రోల్, మన ఆర్కిల్ మనం డిస్కస్ చేయే కోర్స్ గురించి మన స్కోప్ ఎక్కడ వరకు ఉంది. ప్యాస్ లో కానీ అయాస్ లో కానీ ఇవి రెండు టెక్నికల్ అండి. ఏదో చేంజెస్ బ్యాక్ ఎండ్ నుంచి చేంజ్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. సో మనకి ఈ ప్యాస్ ఐఆస్ లెవెల్లో కాదు, మనం వర్క్ చేసేది సాస్ లెవెల్లో. ఓకే. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో సాస్ లోకి వచ్చేసరికి ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్లో యాక్సెస్ ఉంటుంది. స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ని యూజ్ చేసుకొని సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఫంక్షనాలిటీస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇక్కడ మేజర్ గా సాస్ లో కూడా మనం మేజర్ కాన్సన్ట్రేట్ చేసేది ఫినాన్షియల్ మాడ్యూల్స్ అండి. సో ఫినాన్షియల్ మాడ్యూల్స్ లో మనకి జనరల్ గా ఇంక్లూడ్ అయ్యే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మన యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన రోల్ ఏంటి, మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ప్యాస్ లెవెల్లో మనకి టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటాడు, అయాస్ లెవెల్లో డిబిఏ కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే. ఈ రెండు కూడా టెక్నికల్ కాంపోనెంట్స్. బట్ కమింగ్ టు సాస్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకే. మన జాబ్ రోల్ ఇది,
ఫంక్షనల్ కన్సల్టెంట్. మన మన స్కోప్ అండ్ మన లిమిటేషన్ ఎంత వరకు ఉంటుందండి? సాస్ అప్లికేషన్ లెవెల్లో ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ అప్లికేషన్ యాక్సెస్ అంతే. బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టెక్నికల్ టెక్నికల్ గా మనం ఎలాంటి యాక్సెస్ మనకు అవసరం లేదు. మనది ఓన్లీ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం ఓన్లీ ఫ్రంట్ అండ్ యాక్సెస్ మాత్రం మనకి అవసరం అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు కన్సల్టెంట్, మనకి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇప్పుడు మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా, ఈ ట్రైనింగ్ అప్లికేషన్ మొత్తం మేము డైలీ ఎండ్ యూజర్ గా మేము కూర్చొని, అంటే మీన్ అప్లికేషన్ మీద ఆర్గనైజేషన్స్ కి మేము వర్క్ చేయాలా అని. సో అందుకోసం మీకు డీటెయిల్ గా చెప్తున్నాను ఇక్కడ. మన రోల్ వచ్చేసరికి కన్సల్టెంట్ రోల్ అండి. జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో మనం వర్క్ చేస్తాం. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీకి అండ్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కి లింక్ ఉంటుంది. ఐ మీన్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ ఏమంటారు క్లయింట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్, వీళ్ళకి మాత్రమే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మనం ఎక్కడ వర్క్ చేస్తాం? సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఎవరికి మనం సపోర్ట్ చేయాలి? బిజినెస్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేయాలి. మన సర్వీసెస్ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఇస్తాం. కానీ మనం బిలాంగ్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. లెట్స్ ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే క్లయింట్ కంపెనీ ఉందంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. సో క్లయింట్కి వచ్చేసరికి ఏబిసి లిమిటెడ్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది ఒక కంపెనీ. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఏమంటారు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కావచ్చు, ఏదైనా ఒక కంపెనీ. కంపెనీలో జనరల్ గా ఈఆర్పి అప్లికేషన్ వాడుతూ ఉంటారు. ఈఆర్పి అప్లికేషన్ వాడుతూ ఉంటారు. అది ఏమంటారు ఎస్ఏపి కావచ్చు, జేడిఈ కావచ్చు, నెట్సూట్ కావచ్చు, తర్వాత పీపుల్ సాఫ్ట్ కావచ్చు, చాలా మైక్రోస్ కావచ్చు, సారీ తర్వాత డైనమిక్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్ యూజ్, ఐ మీన్ ప్రతి ఆర్గనైజేషన్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అయితే సో లెట్స్ ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేస్తుంది అనుకోండి. దీని మీద రియల్ టైమ్ లో వర్క్ చేసేది ఎవరంటే ఎండ్ యూజర్స్. ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేసే అకౌంటింగ్ టీమ్ కానివ్వండి, ఏమంటారు పర్చేసింగ్ టీమ్ కానివ్వండి, ఏదైనా ఆ పర్టికులర్ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు డైలీ. ఓకేనా? సో యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం పనిచేయం, మనం వాళ్ళకి సజెషన్ ఇస్తా ఉంటాం అంతే. లెట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ గురించి ఉందాం. ఇప్పుడు ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళ దగ్గర ఒక 50 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. ఆర్కిల్ ఫ్యూజన్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ 50 ఉన్నారు. రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేస్తూ ఉంటారు, తర్వాత సేల్స్ లో పనిచేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఫీల్డ్ లెవెల్లో అండ్ మార్కెటింగ్ లెవెల్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ ఈఆర్పి అప్లికేషన్ మీద పనిచేసేది హార్డ్లీ ఒక 50 మెంబర్స్ పనిచేస్తూ ఉంటారు ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో. అయితే ఆ 50 మెంబర్స్ కి ఆర్కిల్ ఫ్యూజన్ మీద మొత్తం యాక్సెస్ ఉండదు. వాళ్ళకి వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు లెట్స్ ఒక టీం ఉంది, ఏపీ టీం ఉంది, వాళ్ళు ఏంటి వాళ్ళ పని, ఒక ఎంప్లాయ్ పని ఏంటి, వాడికి డైలీ వచ్చిన పర్చేజ్ ఇన్వాయిసెస్ ఎంట్రీ చేయాలంతే. ఓకే. అండ్ ఏఆర్ లో ఉన్నాయి, వాడు ఓన్లీ బిల్లింగ్ యాక్టివిటీ చేయాలంతే. బిల్లింగ్ యాక్టివిటీ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఎడిట్ చేయడం కానివ్వండి, కొత్త సెటప్స్ చేయడం కానివ్వండి, ఓకే, ఉన్న డేటాని డిలీట్ చేయడం కానివ్వండి, ఏదో కొత్త కాంపోనెంట్స్ ని యాడ్ చేయడం కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉండకూడదు. ఎందుకోసం అంటే బిజినెస్ మొత్తం ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఏదో ఎవరన్నా ఒక ఫ్రాడెంటల్ యాక్టివిటీ చేశారు అంటే దెన్ బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. టోటల్ బిజినెస్ క్లోజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది, డేటా కరప్ట్ అవుతాయి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఎండ్ యూజర్స్ కి, దాని మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ కి వెరీ లిమిటెడ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏబిసి క్లయింట్ ఏం చేస్తారంటే, సో ఒకవేళ మా ఎంప్లాయీస్ కి ఎవరైతే ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తున్నారో వీళ్ళకి ఎలాంటి క్వెరీస్ వచ్చినా, ఎలాంటి ఏమంటారు బిజినెస్ డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళకి ఏమైనా క్వెరీస్ కానీ డౌట్స్ కానీ వస్తే, ఎక్కడన్నా షో స్టాపర్ ఉంటే మాకు సపోర్టివ్ గా ఆర్కిల్ ప్రొడక్ట్ సంబంధించి మాకు సపోర్ట్ గా మీ సర్వీసెస్ కావాలని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీతో ఒక డీల్ తీసుకుంటారు, ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే విప్రో అని, ఓకే, మనకి క్యాప్ జెమినీ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి,
ఓకే, ఇక చాలా కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్, మనకి ఎంఎన్సి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ స్మాల్ కంపెనీస్ కూడా చాలా చాలా ఏమంటారు, ఫ్రెషర్స్ కంపెనీస్ కూడా చాలా ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఆర్కిల్ ఫ్యూజన్ మీద సర్వీసెస్ ఇవ్వడానికి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ పని ఏంటి, ఈ ఏబిసి క్లయింట్ తో కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ టెక్నాలజీస్ మీద. అంటే ఈ పర్టికులర్ లెట్స్ ఏ విప్రో, ఇన్ఫోసిస్ అలాంటి ఈ తీసుకుంటే వీళ్ళకి నాట్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్, వాళ్ళకి డిఫరెంట్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కానివ్వండి, బిఐ, పవర్ బిఐ కానివ్వండి, ఎస్ఐపి కానివ్వండి, జేడి కానీ, నెట్ సూట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ మీద వాళ్ళు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అయితే అసే నేను ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ మీద జాయిన్ అయ్యా, అక్కడ విప్రోలో జాయిన్ అయ్యాను. విప్రోలో జాయిన్ అయితే ఏమవుతుంది, మనకు ఒక ఆర్కిల్ ప్రాక్టీస్ ఉంటుంది, ఆర్కిల్ ప్రాక్టీస్ లో నన్ను అపాయింట్ చేస్తారు. సో ఆర్కిల్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏబిసి లిమిటెడ్ ప్రాజెక్ట్. ఆ ఏబిసి లిమిటెడ్ ఆర్కిల్ ఫ్యూజన్ యూజ్ చేస్తుంది కాబట్టి నేను ఈ ఏబిసి లిమిటెడ్ కి నేను సపోర్ట్ చేస్తా. ఎక్కడ నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీ, విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన రోల్ ఏంటి, మన రోల్ వచ్చేసరికి డైలీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కు సపోర్ట్ చేయడం. ఓకేనా. సో మనకి ఇక్కడ టూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి జనరల్ గా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సపోర్టింగ్ యాక్టివిటీస్ గురించి చెప్తాం హై లెవెల్లో. ఎప్పుడైతే లెట్స్ ఏ ఇందాక చెప్పే కదా, ఒక 50 మెంబర్స్, హార్డ్లీ 50 మెంబర్స్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. అయితే 50 మెంబర్స్ లో ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ అప్లికేషన్ లెవెల్లో ఎర్రర్ వచ్చింది, ఐ మీన్ షో స్టాపర్ వచ్చింది. దేనికో తెలియదు, వాళ్ళకి ఇన్వాయిస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఉండదు, అప్లికేషన్ లెవెల్లో ఇంకెక్కడ యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఇన్వాయిస్ క్రియేషన్ మాత్రం యాక్సెస్ ఉండేది, అది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఒక టికెట్ రైస్ చేస్తారు. సో అది మనకి రీచ్ అవుతుంది. సో మనం దాని మీద అనాలిసిస్ చేసి ఎందుకు చేయలేకపోతున్నా చెక్ చేసి ఆ రోడ్ బ్లాక్ ని మనకి ఈజీగా అర్థమైపోద్ది, ఎందుకంటే మనకు బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఉంటుంది. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం వెరిఫై చేసి ఆ ఇష్యూ ఫిక్స్ చేసి ఎండ్ యూజర్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎండ్ యూజర్ విల్ కంటిన్యూ దేర్ వర్క్. ఓకేనా. సో అలాంటి యాక్టివిటీస్ సపోర్టింగ్ యాక్టివిటీస్ అన్నమాట మనం చేసేది, ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం చేసేది సపోర్టింగ్ యాక్టివిటీస్. కమింగ్ టు ది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. జనరల్ గా మనం ఒక అప్లికేషన్, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కొత్తగా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, లేకపోతే అప్లికేషన్ ని వాళ్ళకి సర్వీస్ లెవెల్లో మనకి సపోర్ట్ ఇస్తున్నాం అంటే ఏంటంటే, ఆ ఆర్గనైజేషన్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఆర్గనైజేషన్ బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వాళ్ళది సర్వీస్ ఓరియంటెడా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడా, సర్వీస్ అంటే ఎలాంటి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్కిల్ ఫ్యూజన్ లో వాళ్ళకి బెస్ట్ ఫీచర్స్ ని మనం ఏమేమి అడ్వైస్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఆర్కిల్ ఫ్యూజన్ లో ఎలా సింప్లిఫై చేయొచ్చు, ఇప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కి మనం ఎలా సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళ రిపోర్ట్స్ ఎలా యాక్యురేట్ గా ఉండాలి, ఎంత యాక్యురేట్ గా ఉండాలి. సో ఇవన్నీ మనం ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో మనం ఇచ్చే సజెషన్స్ క్లయింట్ కి, ఏబిసి లిమిటెడ్ కి మనం ఇచ్చే సజెషన్స్. దీని వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఎఫిషియన్సీ పెరగాలి. ఇదివరకటి కన్నా సిస్టమ్ లో ప్రతి యాక్టివిటీ చాలా సింపుల్ గా అయిపోవాలి. అండ్ వాళ్ళకి ఏమంటారు, ప్రొడక్టివిటీ, ఇదివరకు ఉన్న వాళ్ళ ఫేస్ చేసిన ఇష్యూస్ కాకుండా, అండ్ ఇదివరకు వాళ్ళు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో రిపోర్టింగ్ లెవెల్లో కానివ్వండి, ఓకే, కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది, బట్ అప్లికేషన్ లో ఉండవు, అప్లికేషన్ లో ఉండదు. సో అలాంటి వాటిని మనం అచీవ్ చేసే విధంగా ఆల్టర్నేట్ గానే ఉండి, అలాంటి అప్లికేషన్స్ మన అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటే వాటిని మనం సజెస్ట్ చేయటం, ఇలాంటివి మనం క్లయింట్ కి యూజ్ అయ్యే విధంగా, క్లయింట్ కి అడ్వాంటేజ్ అయ్యే విధంగా మనం కొన్ని సజెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదే మన ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్. సో మనం ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే వాళ్ళకి ఏమంటారు ఇష్యూస్ వస్తాయో, క్వెరీస్ వస్తాయో, వాటి మీద మాత్రం మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, ప్రొడక్షన్ లెవెల్లో లైవ్ అప్లికేషన్ మీద మనకి యాక్సెస్ ఉండదండి, మనకి టెస్ట్ లెవెల్ మాత్రం యాక్సెస్ ఉండదు. టెస్ట్ లెవెల్లో మాత్రమే అనాలిసిస్ చేసి వాళ్ళ ఇష్యూస్ ని మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా. సో అది మన యాక్చువల్ గా మన స్కోప్, ఏమంటారు మన ఏమంటారు మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు చాలా మంది అనుకున్నట్లు మనం ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లెవెల్లో మనం వెళ్ళి ఎండ్ యూజర్ లాగా వర్క్ చేయము, యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాము. ఏదన్నా లెట్స్ ఇప్పుడు మీరు ఇంట్లో ఏదన్నా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, లెట్స్ నేను ఒక స్కూటీ కొన్నాను, కొత్త స్కూటీ కొన్నాను, అది డ్రైవ్ చేస్తా ఉన్నాను, నాకు ఏంటి డ్రైవింగ్ మాత్రం వచ్చు, దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో అది మాత్రమే చేస్తా. అది సడన్ గా ఆగిపోయింది అనుకోండి,
నాకు తెలియదు దాంట్లో మెకానిజం ఏం తెలియదు. నేను తీసుకెళ్లి ఒక మెకానిక్ దగ్గర ఇస్తా. వాడి విత్ ఇన్ 2-3 minutes లో ఏదో ప్లగ్ ఏదో సెట్ చేసేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇచ్చాడు. ఓకేనా. సో అది మళ్ళా బైక్, నేను షాక్ అవుతా. ఒరే ఇది ఇంత చిన్న చిన్న సెట్ ఫిక్సే కదా వెంటనే చేసేసాడు అని అనుకుంటాం. బట్ ఏంటంటే సేమ్ అదే ప్రాసెస్ మీరు అప్లికేషన్ లెవెల్ ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో కూడా అప్లై చేసుకుంటే యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం మెకానిక్ లాంటి వాళ్ళం. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇష్యూ ఏంటి ఎలాంటిది. బట్ ఎండ్ యూజర్ కి అది పెద్ద ఇష్యూ. సో మనకి తెలియదు, జస్ట్ డేటా ఎంట్రీ మాత్రమే వచ్చు. అప్లికేషన్ లెవెల్లో బ్యాక్ ఎండ్ ఎలా సపోర్ట్ చేస్తారు, సప్లయర్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ సెటప్స్ ఎలా చేస్తారు, ఫ్రంట్ ఎండ్ మనకి వాల్యూస్ ఎలా కనపడుతున్నాయి, వాడికి అన్ని తెలియదు. వాడికి అన్ని అనవసరం అనమాట. వాడు జస్ట్ ఏంటి, వాడు ఎంట్రీ క్రియేట్ చేయడం వాడి పని. సో మనకు తెలుసు బ్యాక్ ఎండ్, వాడు ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసే యాక్టివిటీ చేయాలంటే బ్యాక్ ఎండ్ దానికి సంబంధించి ఏమేమి సెటప్స్ చేసాము, ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాము అనేది మనకు తెలుసు. ఓకే. సో దట్ ఈస్ ద రోల్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫంక్షన్ కన్సల్టెంట్. ఓకేనా. మనకి రియల్ టైమ్ లో జనరల్ గా ఈ 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీకు ఇంకా రోల్ అవుట్ అని, ఎన్హాన్స్మెంట్ అని ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. మేజర్ గా అయితే మనకి ఎక్కువ కనపడేది, ఎక్కువ మనకి ఆ, ఉండే ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఓకే. ఇంప్లిమెంటేషన్ అండ్ ఈ ఏమంటారు, న్యూ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు వరకు లెట్స్ ఏబిసి లిమిటెడ్ తీసుకుంది. ఇప్పుడు వరకు ఏబిసి లిమిటెడ్ ఆర్కిల్ ఫ్యూజన్ యూజ్ చేయాల. ఏదో ఓల్డ్ ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. ఆ ఓల్డ్ ఈఆర్పి అప్లికేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీస్ లేవు, వాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సపోర్టింగ్ కూడా వాళ్ళకి గ్లోబల్ సపోర్ట్ కూడా లేదు. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ కి మూవ్ అవుతున్నారు. కొత్తగా ఆర్కిల్ ఫ్యూజన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో దాన్ని కూడా మనమే చేస్తాం. కొత్తగా అప్లికేషన్ ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలన్నా కానివ్వండి, ఆల్రెడీ ఒక ఎక్స్వైజెడ్ కంపెనీ తీసుకోండి. ఎక్స్వైజెడ్ కంపెనీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. ఓకే, వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మనం సపోర్టింగ్ కోసం వెళ్ళాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంది, సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో వాళ్ళు డైలీ ఏమంటారు యాక్టివిటీస్, డైలీ ఫంక్షనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎండ్ యూజర్స్ కానివ్వండి, వాళ్ళ కంపెనీ లెవెల్లో వాళ్ళకి న్యూ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, న్యూ ఫంక్షనాలిటీస్ కానీ, ఆర్ ప్రజెంట్ ఫంక్షనల్ క్వెరీస్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ రేస్ చేస్తే, ఇవన్నీ ఇస్తే మనం డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉంటాం. ఓకేనా. సో టికెటింగ్ ఏమంటారు, టికెటింగ్ టూల్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్ లో వాళ్ళు మనకి సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. ఓకే. సో ఆ సర్వీస్ రిక్వెస్ట్ బేసిస్ కొని మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జనరల్ గా మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి. సో లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సర్వీస్ కానీ లేకపోతే టెలిఫోన్ ఏదన్నా వాడుతున్నారు, నెట్వర్క్ సడన్ గా పనిచేయట్లేదు, మీరు వెంటనే టికెట్ రైజ్ చేస్తారు, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. దాని మీద ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి దాని మీద ఫోన్ చేయడం కానీ లేకపోతే పర్సనల్ గా వచ్చి వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్తారు. ఈవెన్ కొత్త ఏమంటారు ఎల్ఈడి టీవీ కొన్న కానివ్వండి, ఏదన్నా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ మీద కొన్నారనుకుంటే దాని మీద కంపెనీ సర్వీస్ అనేది ఉంటుంది. కస్టమర్ సర్వీస్ కి మనం కాంటాక్ట్ చేస్తాం. సో ఆ సొల్యూషన్ మనం తీసుకుంటాం. సేమ్ అలాగనే ఇక్కడ ఈ ఎండ్ యూజర్ లెవెల్లో వర్క్ చేసే ఈ కంపెనీస్ ఏంటంటే అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ మనం యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కమింగ్ టు అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. సో మన ట్రైనింగ్ లో మనం మొత్తం ఫినాన్షియల్ మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఆల్ ఫినాన్షియల్ మాడ్యూల్ ఏపీ, ఏఆర్, ఎఫ్ఏ, సిఎం అండ్ జిఎల్. ఓకే. సో ఏపీలో మనకి ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆల్ టుగెదర్ మొత్తం 5 to 6 మాడ్యూల్స్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ ట్రైనింగ్. సో ప్రతి మాడ్యూల్ లెవెల్లో సెటప్ అండ్ ఫంక్షనాలిటీస్ అండ్ టెస్టింగ్, రియల్ టైమ్ ఏమంటారు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. ఓకే. సో మన ట్రైనింగ్ లో మెయిన్ గా ఈ 6 మాడ్యూల్స్ సంబంధించి ఫంక్షనల్ సెటప్స్ కానివ్వండి, అండ్ ఫంక్షనల్ యాక్టివిటీస్ కానీ, టెక్నికల్ కాంపోనెంట్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం కవర్ చేస్తాం ఈ 2 months ట్రైనింగ్ లో. ఓకే. జిఎల్, ఏఆర్, ఏపీ, ఎఫ్ఏ, క్యాష్ మేనేజ్మెంట్, అన్ని లెవెల్స్ ఆఫ్ సెటప్ సెటప్స్ అండ్ ఇన్వాయిసెస్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, సప్లయర్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, రిసిప్ట్స్ కానివ్వండి, రికన్సిలేషన్ కానివ్వండి, అసెట్ క్రియేషన్స్, అసెట్ డిప్రిసియేషన్, పీరియడ్ క్లోజ్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ ది మాడ్యూల్స్, ఎవ్రీథింగ్ మాడ్యూల్ వైడ్ గా, ఈచ్ మాడ్యూల్ వైడ్ గా సెటప్స్ దగ్గర నుంచి పీరియడ్ క్లోజ్ వరకు అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. సో మెయిన్ గా ఫంక్షనాలిటీస్కి వచ్చేసరికి
మేజర్ ఏమంటారు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ అండ్ లేటెస్ట్ ఫంక్షనాలిటీస్, తర్వాత స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్, వీటన్నిటిని మనం ఫంక్షనాలిటీస్ లో కవర్ చేస్తాం. సో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతి మాడ్యూల్ కి సంబంధించి ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఫస్ట్, బిఫోర్ ఎంటరింగ్ టు ది. లెట్స్ ఇప్పుడు ఏపీ మాడ్యూల్ గురించి చెప్తున్నాను అనుకోండి. జనరల్ గా మీకు బయట ఎలా ఉండిద్ది అంటే ఏపీ మాడ్యూల్ డైరెక్ట్ గా సెటప్ స్టార్ట్ చేస్తారు, దాంతో పాటే సెటప్ లెవెల్లోనే ఫంక్షనాలిటీస్ కూడా చెప్పేస్తా ఉంటారు. అంటే సెటప్స్ సపరేట్ గా ఏం చెప్పరు, సపరేట్ గా సెటప్ ఏం చెప్పరు. ఏదైనా ఒక ఫంక్షనాలిటీ తీసుకొని ఆ ఫంక్షనాలిటీస్ కావాల్సిన సెటప్స్ చేసుకుంటా ఆ ఏమంటారు ఫంక్షనాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ మన దగ్గర ఎలా ఉంటుందంటే ఫస్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏపీ మాడ్యూల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏపీ మాడ్యూల్ ఏం జరుగుతుంది అసలుకి, ఆర్కిల్ ఫ్యూజన్ లో ఏపీ మాడ్యూల్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఏమేమి మేజర్ ఇంపార్టెంట్ కీ సెటప్స్ ఉంటాయి, మేజర్ టెర్మినాలజీస్ ఏముంటాయి. ఎందుకంటే మీరు కొత్తగా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, కొత్తగా అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఉన్న టెర్మినాలజీస్ మీకు ఫస్ట్ టైం వింటా ఉంటారు. సో ఈ టెర్మినాలజీస్ గురించి మీకు థియరిటికల్ లెవెల్లో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? దెన్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్, అప్లికేషన్ లెవెల్లో ఒక న్యూ ప్రాజెక్ట్ ని తీసుకొని దాని మీద మీకు సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. అదే టైంలో థియరిటికల్ గా డిస్కస్ చేసి థియరిటికల్ గా ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళా సెటప్స్ లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫంక్షనాలిటీస్కి వెళ్తాం. సెటప్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షనాలిటీ స్టార్ట్ చేస్తాం. ఈచ్ ఫంక్షనాలిటీ లెవెల్లో మనం చేసిన సెటప్ ఏంటి, ఆ కాంపోనెంట్ ఇంపార్టెంట్ ఏంటి, ఆ టెర్మినాలజీ ఇంపార్టెంట్ ఏంటి, ఈ ఫంక్షనాలిటీ యొక్క రియల్ టైంలో ఈ ఫంక్షనాలిటీ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఓకే, రియల్ టైమ్ సినారియోస్ దీని మీద ఎలా ఉంటాయి, వీటన్నిటిని ఫంక్షనాలిటీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలా మనకి ఈచ్ మాడ్యూల్ మనకున్న 6 మాడ్యూల్స్ లెవెల్లో అన్ని ఫంక్షనాలిటీస్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి జనరల్ గా బ్యాచ్ కి కొన్ని, అంటే ఐ మీన్ బ్యాచ్ కి అని చెప్పలేను, బట్ ఇయర్లీ మీకు ఫంక్షనాలిటీస్ మారిపోతూ ఉంటాయండి. అంటే ఉన్న ఫంక్షనాలిటీతో పాటు కొత్త ఫంక్షనాలిటీస్ కానివ్వండి, న్యూ, ఎందుకంటే మనకి క్వార్టర్లీ ప్యాచెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆర్కిల్. ఓకే, ఏబిసిడి అట్లా ఎవ్రీ క్వార్టర్ కి ఒక ప్యాచ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో న్యూ ఫీచర్స్, ఒక్కోసారి న్యూ ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. ఆ యాడ్ అయిన ఫీచర్స్ మనకి అప్లికేషన్ లెవెల్లో అప్లై అవుతూ ఉంటాయి. మీరు 2024లోనో 23లో ట్రైనింగ్ తీసుకున్నారు, మళ్ళీ 2026కి వచ్చేసరికి కొన్ని చేంజెస్ ఉంటాయి, కొత్త ఏమంటారు ఫంక్షనాలిటీస్ యాడ్ అయ్యి ఉంటాయి. సో మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరికులం బేసిస్ కొని ట్రైనింగ్ ఉంటుందండి. సో కరెంట్ ట్రెండింగ్ లో ఉన్న కరెంట్ కరికులం బేసిస్ కొని మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ మనకి డైలీ సెషన్స్ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పే సెషన్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన సెషన్ మీకు ఒక జీ డ్రైవ్ లో పెడతాను. జీ డ్రైవ్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఈ లైఫ్ టైం యాక్సెస్ లో కూడా మీకు ఎలా ఉండిందంటే 2025లో మీరు జాయిన్ అయ్యారు, 2026 వచ్చేసరికి ఆగస్ట్ బ్యాచ్ 2025 ఉండదు, 2026 ఉంటుంది. అంటే ఇయర్లీ మీకు అప్డేటెడ్ బ్యాచ్ యాక్సెస్ వస్తుంది మీకు. సో ఓల్డ్ మారిపోతుంది, అంటే ఐ మీన్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఓల్డ్ అన్ని పోతాయి, న్యూ మళ్ళా 2026 కొత్త బ్యాచ్ మళ్ళీ మీకు మీ ఫోల్డర్ లో యాడ్ అయిపోతుంది. సో అలాంటి యాక్సెస్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ యాక్సెస్ అండి, ఇన్స్టాన్స్ యాక్సెస్. విజిన్ ఇన్స్టాన్సెస్ ఫ్రీ యాక్సెస్ ఇస్తాము, కోర్స్ ఎక్స్ట్రా మనీ ఏమి ఉండదు దీనికి. 1 year యాక్సెస్ ఉంటుందండి, డిఫాల్ట్ గా 1 year యాక్సెస్ ఉంటుంది దీని మీద. సో ఎందుకంటే ఎక్కువ డేస్ ఇవ్వడం కుదరదు దీని మీద, ఎందుకంటే ఇది చార్జబుల్, ప్లస్ ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ త్వరగా రిఫ్రెష్ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి మాక్సిమం 1 year వరకు యాక్సెస్ ఇస్తామండి. ఒక 1 year వరకు నేను మీకు ఇన్స్టెన్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో మనకి ఎవ్రీ వీకెండ్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకే, ఎవ్రీ వీకెండ్ అంటే సండే రోజు, సాటర్డే మీకు సెషన్ ఉండదు కానీ మీకు అసైన్మెంట్ ఉండదండి. మండే టు ఫ్రైడే జరిగిన యాక్టివిటీస్ మీద మీకు సాటర్డే మీకు అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసి స్క్రీన్ షాట్ చేసి మీ గ్రూప్ లో పెట్టాల్సి వస్తుంది. సో మీకు ఎందుకు అసైన్మెంట్ ఇస్తానంటే మీకు ఖచ్చితంగా దాని మీద ఫోర్స్డ్ గా అయినా కానీ మీరు చేయాల్సిందే. అంటే ఎందుకంటే గ్రూప్ లో ఒకరిద్దరు చేస్తున్నారు అంటే కంపల్సరీగా మీ మీద కూడా ప్రెజర్ వస్తుంది. సో మీరు చేస్తున్నప్పుడు మీకు ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ ని మీరు గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. సో సంబడి ఐ మీన్ మీకు ఆ ఇష్యూ మీకు తెలియదు, వేరే వాళ్ళకి సొల్యూషన్ తెలుసు, వాళ్ళు సజెషన్ ఇస్తారు. లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే కానీ ఇమీడియట్ గా ఫ్రీ ఉంటే నేనైనా కానీ వెంటనే మీకు మీ క్వరీకి నేను ఆన్సర్ ఇస్తాను.
ఓకేనా. 1-to-1 సపోర్ట్ ఉంటుంది మీకు ఎప్పుడు. తర్వాత ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ప్రజెంట్ మీరు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నారు, ఓకే, మీకు ఫ్యూచర్ లో ఇంకో బ్యాచ్ కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి. ఓకే, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏదన్నా ఒక బ్యాచ్ కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మీరు మళ్ళా కోర్స్ ఫీ పే చేయాల్సిన పని లేదు. ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ 2 బ్యాచెస్ యాక్సెస్, కరెంట్ బ్యాచ్ అండ్ ఫ్యూచర్ లో ఏదైనా ఒక బ్యాచ్. అంటే ఏమంటారంటే 3 months తర్వాత మీరు మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్ చేసుకోవాలి స్కిల్ సెట్ అనుకున్నారు. సో మీకు ఇష్టమైతే మీరు ఏ టైంలో జాయిన్ అయినా, ఏ బ్యాచ్ లో జాయిన్ అయినా కానీ ఆ బ్యాచ్ కి మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో నేను పర్మిట్ చేస్తాను. ఓకే, మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఏమంటారు, నాన్ ఐటీ రిలేటెడ్ గ్యాప్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఈ ఐటీలోనే వేరే ప్రోడక్ట్ మీద, వేరే టెక్నాలజీ మీద ఉన్నామంటే మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసేస్తానండి, ఆర్కిల్ ఫ్యూజన్ రిలేటెడ్. సో దాన్ని మీరు పోర్టల్లో అప్లోడ్ చేసుకొని యూ కెన్ గో ఫర్ ది ఇంటర్వ్యూ అపేర్. ఓకే, మీకు రియల్ టైమ్ సెషన్స్ కూడా ఉంటాయి. మన ట్రైనింగ్ చివరిలో లాస్ట్ 1 week ఆర్ 10 days, మనకి 1 week, మాక్సిమం 1 week ఉంటాయండి. రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయండి. రియల్ టైమ్ సెషన్స్ లో మేజర్ గా మనకి 2 కాంపోనెంట్స్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. వీటిల్లో రియల్ టైమ్ లో ఎగ్జాక్ట్ గా ఏం చేస్తాం, రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ ఉంటాయి, దాంట్లో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటాయి, ఏదో కస్టమైజేషన్స్ కానివ్వండి, ఏమంటారు, పేజ్ కంపోజర్ అని చిన్న చిన్న కస్టమైజేషన్స్ ఉంటాయి సాస్ లెవెల్లో. తర్వాత మల్టిపుల్ రిపోర్ట్స్ కానివ్వండి, బిఐపి రిపోర్ట్స్, ఓటీబీ రిపోర్ట్స్, డేటా మైగ్రేషన్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్, ఎఫ్బిడే టెంప్లెట్స్ ఎలా యూస్ చేస్తాం, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ చూసి ఎలా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని ఇంపోర్ట్ చేస్తాం. సో ఇవన్నీ మీకు రియల్ టైమ్ సెషన్స్ లో కవర్ అవుతాయి. అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో కూడా వాట్ ఈస్ ఎస్ఓడబ్ల్యూ అంటే ఏంటి, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏముంటాయి, టికెటింగ్ టూల్స్ ఎలా యూస్ చేస్తాం, ప్రయారిటీ ఆఫ్ టికెట్స్ ఎలా ఉంటాయి, టికెట్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, మన టీమ్ లో ఎలా వర్క్ చేయాలి. ఓకే, ఇష్యూ టికెట్ వస్తే దాని మీద మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, రియల్ టైమ్ లో ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు రియల్ టైమ్ ఇష్యూస్, నేను ఫేస్ చేసిన రియల్ టైమ్ ఇష్యూస్ మొత్తం మీకు లిస్ట్ చేసి వాటి గురించి మీకు మాడ్యూల్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ కోర్స్ తో పాటు ఈ రియల్ టైమ్ సెషన్స్ కూడా మీకు అడిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, ప్రతి మాడ్యూల్ నుంచి 100 to 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అనమాట. మీకు ఫోల్డర్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఇస్తాను అనమాట. సో జనరల్ గా ఎజెండా అంటే, నా ఒపీనియన్ అంటే, నా మెయిన్ ఎజెండా ఏంటంటే, మీరు కోర్స్ తీసుకున్నారు అంటే డెఫినెట్ గా మీకు కావాల్సిన ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కావాల్సిన ఆల్ వెపన్స్ అనొచ్చు మీరు. ఓకే, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈ ట్రైనింగ్ తీసుకున్న 2 months ట్రైనింగ్ మీకు ఒక 5 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ నాలెడ్జ్ వైజ్ గా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ మీకు ఈక్వలెంట్ గా ఉంటుంది. ఎందుకోసం అట్లా చెప్తున్నానంటే, రియల్ టైమ్ లో జనరల్ గా అన్ని మాడ్యూల్స్ మీద మనకి యాక్సెస్ రాదండి, అన్ని మాడ్యూల్స్ మీద మనకి స్కోప్ దొరకదు. ఆ, ఏమంటారు, వర్క్ చేయడానికి 5 years ఎక్స్పీరియన్స్ అంటే మహా అయితే మీకు 3-4 మాడ్యూల్స్ మీద మాక్సిమం మీరు స్కోప్ దొరుకుతుంది వర్క్ చేయడానికి. బట్ మనం ఒక్కోసారి అది కూడా దొరకదు. ఒక్కోసారి ఒక లాంగ్ ప్రాజెక్ట్ అనుకోండి, మీరు 2-3 మాడ్యూల్స్ మీదే 3-4 years వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు రియల్ టైం కానీ మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఏం చేస్తున్నాం, విత్ ఇన్ 2 months లో మనం అన్ని మాడ్యూల్స్ లో సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫంక్షనాలిటీ అన్ని కవర్ చేస్తున్నాం. ఓకేనా. మీరు మీరు టైం పెట్టాలి, ఇంకా మీ ఎఫర్ట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి టైం పెడితే డెఫినెట్ గా అన్ని కవర్ అవుతాయి. సో అందుకోసం మీకు 5 years ఈక్వలెంట్ స్కిల్ సెట్ అని చెప్తున్నాను. సో దాంతో పాటు మీకు జావా స్కిల్స్ కి సంబంధించి ఆ, ఏమంటారు, ఆ, నా సైడ్ నుంచి కోర్స్ ఇస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, 24/7 సపోర్ట్ ఉంటుంది. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు జాబ్ సపోర్ట్ ఉంటుందండి. జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ సపోర్ట్, మన స్టూడెంట్స్ చాలా మంది జాబ్ సపోర్ట్స్ ఉన్నాయి. సో జాబ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు అడిషనల్ గా మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దాని గురించి మనకు ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్ గా క్వశ్చన్స్ అండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. బేసిక్ ఇప్పటి వరకు నేను నాకు కాల్ చేసిన వాళ్ళు కానీ ప్రీవియస్ స్టూడెంట్స్ నుంచి నేను
ఫేస్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవి. వీటికి బేసిక్ గా నేను చెప్తాను, తర్వాత మీకు మీ ఓన్ క్వశ్చన్స్ మీరు ఏమైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఓకే. సో జనరల్ గా ఏ ఐటీ కంపెనీకి అయినా కానివ్వండి, ఏదన్నా ఒక ఐటీ కంపెనీ జాబ్కి వెళ్ళాలంటే డెఫినెట్ గా డిగ్రీ ఉండదండి. సో డిగ్రీ, మోర్ దాన్ డిగ్రీ, పీజీ కానివ్వండి. సో బేసిక్ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, ఏదైనా కానీ. ఫినాన్స్, ఇది మీరు ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అంటున్నారు కాబట్టి ఓన్లీ ఫినాన్స్ స్టూడెంట్స్ నేర్చుకోవాలా? నో. సో ఎగ్జాంపుల్, నేను వర్క్ చేసే ప్రీవియస్ ప్రాజెక్ట్ లో, సో మా ఫినాన్స్ ఐ మీన్ మా ఫంక్షనల్ టీమ్ ఉంది. టీమ్ లో 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్ లో నేను ఒక్కడనే ఎంబీఏ ఫినాన్స్, ఎంబీఏ స్టూడెంట్ ఒక్కడనే. మిగతా వాళ్ళందరూ బీటెక్ స్టూడెంట్సే. ఓకే. వాళ్ళకి అకౌంటింగ్ గురించి అంతగా తెలియదు, కానీ అప్లికేషన్ మన స్కోప్ ఏంటంటే, మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద బేస్ చేసుకొని ఆర్ బిజినెస్ డైలీ యాక్టివిటీస్ మీద కాదు. మనది అప్లికేషన్ లెవెల్ స్కోప్ మనది. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లెవెల్లో వెరీ లిమిటెడ్. మన అప్లికేషన్ లెవెల్లో సెటప్స్ ఏంటి, అప్లికేషన్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ ఏంటి, అప్లికేషన్ లెవెల్ రిపోర్ట్స్ ఏంటి, అది మాత్రం ఇంపార్టెంట్ అక్కడ. అది నేర్చుకున్నామంటే మీ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ వెల్ అది సరిపోద్ది. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ కొంతమందికి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాన్ ఐటీ కానివ్వండి, ఏదైనా ఐటీలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు మూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్కిల్ ఫ్యూజన్ లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. జనరల్ గా ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ఒక 4-5 years లెవెల్లో, మీరు జనరల్ గా మనం కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక జాబ్ ముందు మనం ఒక దాంట్లోకి వెళ్ళిపోవాలి, మన కెరీర్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ లో, జాబ్ దొరకడమే కష్టం రా బాబు అనుకున్న స్టేజ్ లో మనం ఏం చేస్తాం అంటే, ఏదో ఒక జాబ్ కి సెట్ అయిపోతాం. బట్ థింగ్ ఏంటంటే, మనం మెయిన్ గా డిసైడ్ చేసేసింది విత్ ఇన్ 3-4 years, మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 3-4 years లో మీరు అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే, ఈ జాబ్ మనకు సూటబుల్లా కాదా. మీరు రిటైర్ అయ్యే వరకు, ఐ మీన్ ఒక 45 years లోనో 50 years లోనో మీరు జాబ్ నుంచి ఫిట్ అవ్వాలనుకుంటే, ఆ టైంకి నేను మధ్యలో వేరే డివియేషన్ అవ్వకూడదు, వేరే టెక్నాలజీకి వెళ్ళకూడదు, లైఫ్ మొత్తం ఇదే టెక్నాలజీ మీద వెళ్ళాలి అన్న స్కోప్ ఉన్న టెక్నాలజీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 3-4 years లో మీకు అనిపించింది దీనికి ఇంకా లేదు, స్కోప్ లేదు, ఇక్కడతో ఆగిపోద్ది, సో మేబీ ఇక దీనికి బోర్డర్ చాలా తక్కువ ఉంది, దీని మీద ఫ్యూచర్ స్కోప్ లేదు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా మీరు వేరే టెక్నాలజీస్ చూస్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ కూడా ఎలా ఉండాలి, మీకు ఫ్యూచర్ ఏమంటారు స్కోప్ లో ఉండాలి, సో బెనిఫిట్ అయ్యి ఉండాలి. సో చాలా మంది 5 years కొంతమంది చూస్ చేసుకుని, కొంతమంది 10 years 15 years కి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో అలాంటి మిస్టేక్ మిగతా వాళ్ళు చేయొద్దు. ఈవెన్ 10 years కి ఉన్న వాళ్ళు కూడా, సో వాళ్ళకి కూడా పాసిబుల్ ఉంది. 5 years డొమైన్, 5 years ఆర్కిఫిషియల్ మీద వర్క్ చేసినట్టు పెట్టుకుని రెజ్యూమ్ బిల్డ్ చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అపియర్ అవ్వచ్చు. ఓకేనా? సో 5 years గ్యాప్ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే, మనం లెర్నింగ్ స్టేజ్ లో మీరు కన్సల్టింగ్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసుకొని దీన్ని మేనేజ్ చేయొచ్చు. మేము ఆఫ్లైన్ లో డిస్కస్ చేద్దాం ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది. సో మార్కెట్ కి సంబంధించి కరెంట్ మార్కెట్ ఎలా ఉంది? కరెంట్ మార్కెట్ అనేది ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీస్ లో మీరు ఎవరినైనా అడిగినా కానీ, నేను ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐటీ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్, ఎవరైనా అడిగితే మీకు చెప్పేది ఫస్ట్ ఆన్సర్ ఆర్కిల్ ఫ్యూజన్. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ లో ఆర్కిల్ ఫ్యూజన్ అయినా ఉంటుంది గ్యారంటీగా. సో ఇది నేను చెప్తుంది కాదు, చాలా మంది నాకు ఎంక్వైరీ కోసం కాల్ చేసిన వాళ్ళు చెప్పిన మాట. ఓకే. సో తర్వాత చాలా మంది ఐటీ కంపెనీస్ జాబ్స్ పోతున్నాయి కదా, ఏమంటారు, చాలా కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళకి ఐటీ జాబ్స్ పోతున్నాయి అని చెప్పి చాలా మంది ఆ, అంటే ఐ మీన్ దీని పరిస్థితి ఏంటి? సో ప్రస్తుతానికి ఏంటంటే, ఏఐ ఇంపాక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంపాక్ట్ కానివ్వండి, సో తర్వాత ఏజ్ ఇంపాక్ట్ కానివ్వండి, ఇలాంటి వాటి కేసులోనే మనకి ఆ ప్రొడక్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అవి తర్వాత మోర్ టెక్నికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వీటి మీద బేస్ చేసుకుని వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే లే ఆఫ్స్ ఉంటున్నాయి. వాళ్ళ మీద మాత్రమే జాబ్ పోయే ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో మనది ప్యూర్లీ ఫంక్షనల్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ కన్సల్టింగ్ మంది, ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ మంది. సో మీకు ఈ
ఏ ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మీకు ఏమంటారు ఎండ్ యూజర్స్ లెవెల్. ఇప్పుడు నేను ఇందాక ఏబిసి లిమిటెడ్ కంపెనీ చెప్పాను. కంపెనీ లెవెల్లో లెట్స్ 100 మంది పని చేస్తున్నారు అనుకోండి. ఇదివరకు 100 మంది పని చేస్తున్నారు. ఏ చిన్న పని చేయడానికి ఒక 10 మంది దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 10 మంది చేసేది ఒకటే చేస్తుంది, ఒకళ్ళ చేత చేపించవచ్చు. అంటే ఎండ్ యూజర్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. ఎండ్ యూజర్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది, సపోర్టింగ్ లెవెల్లో కాదు. ఆ కంపెనీ కంపల్సరీగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సపోర్ట్ చేయాల్సిందే. దాంట్లో ఫంక్షనల్ సపోర్ట్ కన్సల్టెంట్స్ ఉండాల్సిందే. ఓకేనా? సో ఆర్టిఫిషియల్ ఉన్నా కానీ అది ఎండ్ యూజర్ ఫంక్షనాలిటీ లెవెల్లో మాత్రం ఇంపాక్ట్ అవుతుంది, సపోర్టింగ్ లెవెల్లో కాదు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ మనకు ఉండనే ఉండదు. మనకి జాబ్ లే ఆఫ్స్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ చాలా తక్కువ. మనకి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మన రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుందంటే దాని మీద సపోర్టింగ్ కూడా కావాలి. సో ఆర్గనైజేషన్ లో వితౌట్ కంట్రోల్ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగడానికి వీల్లేదు. ఓకేనా? వాటి మీద కంట్రోల్ చేయడానికి ఫంక్షన్ కన్సల్టెంట్ నీడే చాలా ఉంది. ఇంపాక్ట్ చెప్పాలంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్స్ ఇంకా ఇవి ఎక్కువ క్రూషియల్ అయిపోతుంది. ఓకేనా? సో కమింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అంటే మన దగ్గర కరెంట్ బ్యాచ్ లో లేరు కానీ ప్రీవియస్ బ్యాచెస్ వరకు అయితే చాలా మంది ప్లేస్ అయ్యారండి. చాలా మంది ఓన్ గానే క్రాక్ చేసుకున్నారు, కొంతమంది ప్రాక్సీ తీసుకున్నారు. సో వాట్ ఆర్ ద వే, సో ఐ కెన్ సే చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. చాలా మంది జాబ్ వచ్చిన వాళ్ళే మన దగ్గర సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. ఓకేనా? జాబ్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్ సపోర్ట్ అనేది ఫ్రీగానే చెప్తానండి. ఫ్రీ ఫ్రీ సపోర్ట్ ఇస్తాను. ఓకే. సో కంటెంట్ వచ్చేసరికి మీకు కోర్స్ కంటెంట్ మీకు ఆల్రెడీ చాలా మందికి షేర్ చేసినట్టున్నా. మీరు ఎవరైతే నాకు కాంటాక్ట్ చేశారో వాళ్ళందరికీ నేను కంటెంట్ ఆల్రెడీ షేర్ చేశాను. ఆ కంటెంట్ లో కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాంట్లో మనకి ఆ కోర్స్ ఆఫరింగ్స్ ఏమున్నాయి, తర్వాత కంటెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో ఏ ఏ ఫంక్షనాలిటీస్, మాడ్యూల్ లెవెల్ ఏ ఏ ఫంక్షనాలిటీస్ మనం కవర్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేసి ఉంటాం. మీరు ఒకసారి గోత్రం అవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఏంటి? సో చెప్పాలంటే బేర్ మినిమం మనం ఒక క్లయింట్ తో మాట్లాడగలగాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోగలగాలి, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ని మనం ఆ, ఏమంటారు చెప్పగలగాలి. సో బేసిక్ గా మనకి ఇక్కడ ఏమంటారు టెక్నికల్ ఏమంటారు స్కిల్ సెట్ కావాలి అంతే. మాట్లాడేది కాదు కానివ్వండి, మనం ఎక్కువ క్లయింట్స్ తో చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. అన్ని టికెటింగ్ వాటి మీదే, టికెటింగ్ టూల్స్ లో ఉన్న టికెటింగ్ మీదే ఉంటుంది. చాలా తక్కువ ఫేస్ టు ఫేస్, వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి కేసులో మనం కెన్ సిన్స్ మీరు డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి బేర్ మినిమం మీకు ఆ స్కిల్ సెట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మోస్ట్, ఇది ఏ ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్తలేదు, బట్ ఆ, నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఈ మధ్య కాలంలో. చాలా మంది ఆ, నాకు అప్రోచ్ అవుతున్నారు. వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ లో కొంతమంది చాలా హై ఫీజులు ఏమంటారు వసూలు చేస్తున్నారు, 100% ప్లేస్మెంట్స్ అని చెప్పి ఇట్లాంటి చెప్పేసి చాలా మంది ఆ, చేస్తా ఉన్నారు. అయితే నా ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ డబ్బు కట్టి లాస్ అయిపోయి ఇక తిరిగి రావని తెలిసి ఇంకా మళ్ళా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి లాస్ అయిపోయిన వాళ్ళకి నేను చాలా కన్సెషన్స్ కూడా ఇచ్చాను. సో వాళ్ళకి నేను గైడెన్స్ కూడా ఇచ్చాను అనమాట. సో ఎక్కడైనా కానీ మీకు హై లెవెల్ ఫీజెస్ ఏమంటారు కలెక్ట్ చేస్తున్నా కానివ్వండి, 100% ప్లేస్మెంట్స్ అని చెప్పినా కానివ్వండి, సో ఇలాంటివి అసలు బిలీవ్ చేయొద్దండి. ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో ఇప్పుడు మీకు అప్లికేషన్ చాలా ప్రొఫెషనల్ ఉంటుంది. మీ ఓన్ గా మీరు చాలా మంది సర్టిఫికేషన్ అడుగుతూ ఉంటారు. సర్టిఫికేషన్ అనేది మీ రెజ్యూమ్ లో దీనికి ఆర్కిల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే పెట్టాలి. ఇంకా ఏ సర్టిఫికేట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి లేకపోతే ఏ ఇండివిజువల్ నుంచి వచ్చిన సర్టిఫికేషన్ పనికిరాదు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి నేను పలానా చోట నేను కోర్స్ నేర్చుకుని వచ్చానంటే ఇమీడియట్ గా బయటకు పంపించేస్తారు. ఈవెన్ మీ ప్రొఫైల్లో జాబ్ పోర్టల్లో నేను పలానా పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నానని మీరు మెన్షన్ చేశారు అంటే ఇమీడియట్ మీ రెజ్యూమే పిక్ అవ్వదు. ఓకేనా? సో అలాంటిది లేనప్పుడు మనం 100% ప్లేస్మెంట్ అనేది, అంటే ఐ మీన్
సి అలాంటి ఆఫర్ అనేది ఇవ్వకూడదు. సో మీరు జాబ్ అప్లై చేసుకుంటారు, జాబ్ పోర్టల్లో మీకు మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన దాని ప్రకారం మీరు క్రాక్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్. ఆ ఆ ప్రాసెస్ లోనే మీకు జాబ్ అనేది వస్తుంది. ఒకవేళ రిఫరల్ ఉన్నాయి అనుకోండి, కంపెనీ రిఫరల్స్ ఉంటాయి, ఎంప్లాయీ రిఫరెన్స్ ఉంటాయి, ఆ రిఫరెన్స్ బేసిస్ కొని కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మాకు హెచ్ఆర్స్ తెలుసు, మాకు ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ ఉంది, మేము మిమ్మల్ని అక్కడికి ప్లేస్మెంట్ చేస్తాం, ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, ఇది బీపీఓ కంపెనీ కాదు. కొన్ని కొన్ని ఉంటాయి బీపీఓ యాక్టివిటీస్ ఉంటాయి, అలాంటిది కాదండి ఇది. ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ కోర్స్ ఇది. ఓకేనా? చాలా మంది లక్షలు కట్టి మనీ లాస్ అయిపోతున్నారు. అలాంటి ఏమంటారు, రాంగ్ స్టెప్ అయితే వేయొద్దండి, అస్సలు వేయొద్దు. సో ఈ కోర్సు చాలా సింపుల్ నేర్చుకోవడం. ఓకే, మీరు 100% మీరు టైం స్పెండ్ చేశారంటే, మంచి అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేశారంటే, మీరు స్పెండ్ చేసిన అమౌంట్ కన్నా మీకు డబుల్ ఏమంటారు రిజల్ట్ వస్తుంది. మన దగ్గర కోర్స్ ఫీ కూడా చాలా తక్కువ. ఓకేనా? సో కంపేరింగ్ విత్ ఆల్ ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూట్ కాదు ఇండివిజువల్స్ అయినా కానివ్వండి, అందరి దగ్గర కంపేర్ చేసుకుంటే మన దగ్గర కోర్స్ ఫీ కూడా చాలా తక్కువ. ఓకేనా? సో ఈజీగా నేర్చుకోవచ్చు, సింపుల్ గా నేర్చుకోవచ్చు, టైం స్పెండ్ చేస్తే చాలు మీకు కంపల్సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ సాటిస్ఫాక్షన్ తో మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఎనీ క్వశ్చన్స్ అండి, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? సర్టిఫికేషన్ సపోర్ట్ కి ఏమన్నా సపోర్ట్ చేస్తారా? సర్టిఫికేషన్ సపోర్ట్ అంటే మనకి ట్రైనింగ్ తీసుకున్న సరిపోద్దండి. ట్రైనింగ్ లో మీరు తీసుకుంటే సరిపోద్ది. సర్టిఫికేషన్ సపోర్ట్ అంటే నేనేం చెప్తానంటే, మేము ఆల్రెడీ ఏదైనా సర్టిఫికేట్ రాసిన, ఇప్పుడు లెట్స్ సే ఇయర్లీ మనకి అవి మారిపోతాయి, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ మారిపోతాయి. ఆర్కిల్ యూనివర్సిటీ వాడు ఒక కోడ్ ఇస్తాడు. సో ఇదివరకు ఎలా ఉండేదంటే ఒకటే పేపర్ ఉండేది. ఇదివరకు ఒకటే పేపర్ ఉండేది, మాడ్యూల్ వచ్చేసరికి 1 year అదే ఉండేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ సెట్స్ రిలీజ్ చేస్తున్నాడు. అవును. ఇప్పుడు మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ లో సెట్ ఏబిసిడి అట్లా ఉంటాయి. ఎగ్జామ్ టైం ర్యాండమైజర్. కి ఎగ్జామ్ టైం కి ఏ సెట్ వచ్చిందో తెలియదు మనకి. అవును. అలాగనే ఇప్పుడు ఏమైందంటే వీడు కూడా సెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సెట్స్ మెయింటైన్ చేసి ఆ, మేము లాస్ట్ టైం ఏపీ రాసినప్పుడు, లాస్ట్ 2024 ఏపీ రాసినప్పుడు అయితే మొత్తం 2 sets ఉన్నాయి. ఓకే. ఓకే, నాకు ఒక సెట్ వస్తే వేరే వాడికి ఇంకో సెట్ వచ్చేది. కాబట్టి ఆ డంప్స్ ఉండేది మామూలుగా. ఇదివరకు డంప్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఒకళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ డంప్ లాగా ఒక డాక్యుమెంట్ చేసేసి మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతారు. కాకపోతే క్వశ్చన్స్ జంబుల్డ్ వచ్చేవి, బట్ సేమ్ క్వశ్చన్స్ వచ్చేది. సో ఇప్పుడు అలా కాదు, అసలు సెట్టే మారిపోతుంది. మీకు అలా కావాలంటే కనుక మీకు మల్టిపుల్ సెట్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క సెట్ లో వచ్చేసరికి 25 to 30 క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం, అంత ఎక్కువ ఉండవు ఇంకా. సో కొన్ని సినారియోస్ ఉంటాయి, ఫంక్షనల్ ఏమంటారు ల్యాబ్ సినారియోస్ కొన్ని ఉంటాయి, అంతే ఇంకా. సో మీకు కావాలంటే నేను సపోర్ట్, అది ఏమంటారు డంప్ కి సపోర్ట్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ అంటే? ఐ మీన్ లైక్ మనం రాసేటప్పుడు ఏమన్నా సపోర్ట్ చేసి సర్టిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఆ టైంకి. అది ఏమో నా దగ్గర లేదు ప్రస్తుతానికి, ఏం చేయట్లేదు అది. అదే. బయట కొంతమంది చేస్తున్నారు అనుకుంటా అట్లా, సర్టిఫికేషన్ మీద సపోర్ట్ అంటే మీ బదులు వాళ్ళు రాయడం అంతేనా? నో నో, మనమే రాస్తాము బట్ ప్రాక్సీ టైప్. అంటే ఎట్లా ఉంటుంది అంటే, నేను ఎగ్జామ్ రాసినప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉండేది అంటే, మనకి వీడియో కాల్ ఉంటది. అవును. సో వీడియో కాల్లో మనం కూర్చొని ఎగ్జామ్ రాస్తా ఉంటాం. ఈవెన్ మీరు ఆ స్క్రీన్ షేర్ అవుతా ఉంటుంది, మీరు యా. అక్కడ అవన్నీ క్యాప్చర్ అవుతా ఉంటాయి. అవును. ఈ ఇంటర్వ్యూ ఏమంటారు, ఎగ్జామ్ కి ముందే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ మొత్తం కెమెరా రొటేట్ చేసి చూపించాలి వాళ్ళకి. అవును. ఓకేనా? మన ఐడి కార్డు చూపించాలి, మన ఫోటో ఏమంటారు, మన ఐడి కార్డ్ లో ఉన్న ఫోటో మొత్తం మ్యాచ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అదేమంటారు ఎగ్జామ్ స్టార్ట్ ప్రాసెస్ అవుతా. స్టార్ట్ అయింది. సో ఇన్నున్నా కానీ మేనేజ్ చేసేదానికి ఉన్నారు. బట్ యా నేను చెప్తానండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నాకు ఒకసారి పింగ్ చేయండి. యా. సో డెఫినెట్ గా మీకు చెప్తాను, అట్లా ఉంటే మా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను. అదే. ఇది పీపీఎం మాడ్యూల్ ఎలా కవర్ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పీపీఎం లేదండి దీంట్లో, ఓన్లీ ఫినాన్షియల్స్. ఇది ఎలా డిఫరెన్స్ అండి దీనికి మన ఇది ప్రజెంట్? ప్రాజెక్ట్ అకౌంటింగ్, మీరు అనేది పీపీఎం అనేది ప్రాజెక్ట్ అకౌంటింగ్. ఓకే, ఇట్స్ సో ఆల్టుగెదర్ డిఫరెంట్ మాడ్యూల్. ప్రాజెక్ట్ కాస్టింగ్ ఉంటుంది డిఫరెంట్. మనకి ఎట్లా అంటే ఫినాన్షియల్స్ లో ఉంటుంది, బట్ ఏంటంటే దానికి సపరేట్ ప్రాక్టీస్ ఉండిద్దండి. ఓకే. సపరేట్ ఈపీఎం కానివ్వండి, పీపీఎం కి, ఎస్సీఎం కి, ప్రొక్యూర్మెంట్ కి,
వీటన్నిటికీ టాక్సేషన్ కి వీళ్ళకి సపరేట్ గా ఇన్ని ఏమంటారు కన్సల్టెంట్స్ ఉంటారు, సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు, సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే. సో బట్ చిన్న మాడ్యులే అది పీపీఎం అనేది. బట్ ఎస్సిఎం, పీపీఎం, ఎస్సిఎం గురించి పెద్దది, ప్రొక్యూర్మెంట్ చిన్నది. సో ఇవన్నీ అంటే చిన్న మోడల్స్. బట్ కాకపోతే ఏంటంటే మన స్కోప్ హెవీ అయిపోద్ది, లెర్నింగ్ ఫేజ్ కి ఇది ఎక్కువ అయిపోద్ది. సో అవును. ఫినాన్షియల్స్ ఈ 6 మాడ్యూల్స్ మీకు లెర్నింగ్ కి సరిపోతాయి. ఓకే. యా, ఈ ట్రైనింగ్ లో మనకి రియల్ టైం లైక్ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, దాని తర్వాత మన సెటప్స్ ఎట్లా కన్ఫిగరేషన్ డెఫినెట్ స్టార్ట్ అన్నీ అవుతుంది. ఉంటాయి మీకు. ఫస్ట్ డే నుంచే మీకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ని మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. రియల్ టైం అప్లికేషన్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని మనం దాని మీద ఇంప్లిమెంట్ చేస్తాం మొత్తం. ఈవెన్ మీకు కూడా అసైన్మెంట్ ఇస్తాను నేను, ఈ వీక్లీ ప్రాజెక్ట్ అసైన్ చేసి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయమని, అట్లా. థ్యాంక్స్ మరి. యా. ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఒకవేళ మీరు న్యూ పర్సన్స్ ఎవరన్నా ఈ డెమో జాయిన్ అయిన ఉంటే కంపల్సరీ మీరు నాకు వాట్సాప్ నంబర్ ఉంది నాది, ఒకసారి పింగ్ చేయండి. మీకు నేను కోర్స్ డీటెయిల్స్, బ్యాచ్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కంటిన్యూ ది కోర్స్, లైక్ మీకు బ్యాచ్ ఏమంటారు, వాట్సాప్ బ్యాచ్, ఆగస్ట్ బ్యాచ్ కి సంబంధించి మీకు వాట్సాప్ లింక్ కూడా పంపించుంటాను. దాంట్లో మీరు రిక్వెస్ట్ పెట్టండి, నేను ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను. కరెంట్ 15th మార్కెట్ నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 9 to 10:30 అండి, మండే టు ఫ్రైడే. ఓకే. కరెంట్ మార్కెట్ ఎలా ఉంది సార్? కరెంట్ మార్కెట్ బాగుందండి మనకి. సి మీకు ఏమంటారు, మీరు కమ్యూనిటీ గ్రూప్ లో ఉంటే మనకు అక్కడ ఇంటర్వ్యూ స్లాట్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఉన్నది. మీరు దాంట్లో లేరు కాబట్టి మీకు తెలియట్లేదు. దాంట్లో పర్ డేకి 3-4 ఎంట్రీస్ ఉంటానే ఉంది. అంటే స్టూడెంట్స్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందంటే, ప్రజెంట్ ఒక్కొక్క స్టూడెంట్స్ కి డైలీ కాల్స్ 20 to 25 కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. ఓకేనా. సో వాటిని స్కెడ్యూల్ అంటే అన్ని స్కెడ్యూల్ అవుతాయి నేను చెప్పట్లేదు, బట్ రిక్వైర్మెంట్స్ నీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాం. సో ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్, కొంతమంది ఏంటంటే కొంతమంది అన్ని చెప్పరు. నేనేం చెప్తాను, అన్ని మోడల్స్ మీద మీకు ఇంట్రెస్టెడ్, అన్ని మోడల్స్ మీద స్కిల్ సెట్ ఉంది అని చెప్తా. బట్ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతాయి, ఒకటి కానీ రెండు కానీ మోడల్స్ చెప్తారు. నేను అప్పుడు చెప్పే వాళ్ళకి, మీరు ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, మీకు జాబ్ రావాలి ఫస్ట్. తర్వాత మీకు ఆ స్కిల్ సెట్ రాకపోతే నేర్చుకుంటారు, అది సింపుల్ గా మీకు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలంటే ముందు మనకి అక్కడ రిక్రూటర్ అడిగిన వాటన్నిటికీ ఓకే చెప్పాలి. ఓకేనా. కాల్స్ అయితే బాగున్నాయి ప్రస్తుతానికి. అండ్ ఐ మీన్ ఇంకా చెప్పాలంటే మీకు అక్టోబర్ నవంబర్ లో పీక్స్ అండి, ఇయర్ ఎండ్ లో ఉంటాం కంపల్సరీ. ఇప్పుడు మీకు ఇంకా నెక్స్ట్ ఈ బ్యాచ్ నుంచి నెక్స్ట్ బ్యాచ్, మీరు ఈ బ్యాచ్ లో ఉన్నారు, ఆగస్ట్ బ్యాచ్, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కి మీరు క్లోజ్ అయిపోద్ది మీ బ్యాచ్. ఆ టైంకి మీకు ఓపెనింగ్స్ చాలా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీరు పోస్ట్ పోన్ చేయాలి, నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏదన్నా ప్లాన్ చేసుకుంటున్నారంటే నో. జూలై ఆగస్ట్ బెస్ట్ టైం ఎప్పుడైనా కానీ. కోర్స్ ఏదైనా తీసుకోవాలంటే జూలై ఆగస్ట్ లో తీసుకున్నారంటే డెఫినెట్ గా ఈ రెండుకులోనే మీరు జాబ్ కొట్టేస్తారు. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో మనకి ఏదైనా ఒక రోల్ బేస్ చేసుకొని, మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కంపెనీ వాడు రిక్రూట్మెంట్ కి వస్తాడు. బట్ ఈ రెండు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో ఎలా ఉంటుందంటే బల్క్ రిక్రూట్మెంట్ పెట్టేస్తాడు వాడు. ఓకేనా. బల్క్ రిక్రూట్మెంట్ ఒక 30 మంది, 20 మంది, 50 మంది, ఇట్లా ఇంతమంది రిక్వైర్మెంట్ కావాలి కంపెనీలో. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే న్యూ ఫినాన్షియల్ ఇయర్, న్యూ బడ్జెట్స్ కి కొంత ఏమంటారు, లెట్స్ ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్, వీళ్ళు ఏంటంటే కొత్తగా ఒక ప్రాజెక్ట్ ని నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టుకుంటారు, జనవరి నుంచి. ఆ జనవరి నుంచి బడ్జెట్ పెట్టుకొని కొత్త ప్రాజెక్ట్ ఆర్కిల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర వాళ్ళ దగ్గర రెడీగా రిసోర్సులు ఉండాలి. ఉండాలి అంటే వాళ్ళు ముందుగా రిక్రూట్ చేసి పెట్టుకొని ఉండాలి. సో మా దగ్గర స్ట్రెంత్ ఎంత ఉంది, వీ కెన్ అచీవ్ దిస్, వీ కెన్ యునో సాల్వ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి రిసోర్సెస్ చూపించుకోవాలి. కాబట్టి వీళ్ళు ముందుగానే రిక్రూట్ చేసి పెట్టుకుంటారు. సో అక్కడ మనకి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతాయి. సార్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మినిమం ఎంత ఉండాలి సార్? సో
3.5 4 వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ షెడ్యూల్ అయినాయండి. సో నేను చెప్పేది అంటే మీరు మినిమం 5 ఇయర్స్ పెట్టారు అంటే డెఫినెట్ గా మీకు కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు 5 ఇయర్స్ లేదు, మీకు 3 ఇయర్స్ ఉంది, 3.5 ఉంది, 3.5 పెట్టండి. అంటే మాకు 10 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది సార్, అందుకని 10 ఇయర్స్ ఉన్నా కానీ మీరు టోటల్ 10 ఇయర్స్ లో 5 ఇయర్స్ డొమైన్ కింద పెట్టేసి 5 ఇయర్స్ ఆర్కిల్ ఫ్యూజన్ మీద పెట్టేయచ్చు. నేను మీకు రెజ్యూమ్ నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. 5 ఇయర్స్ అంటే మనకు లావ్ సర్వే అవ్వచ్చు సార్? ఏంటండి? మన సర్వే అవ్వచ్చు కదా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే అంత. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఓకే సార్. మీ ట్రైనింగ్ ఇందాక మాట చెప్పి కదా, మీకు ట్రైనింగ్ ఈ 2 months ట్రైనింగ్ మీరు నేర్చుకున్న స్కిల్ సెట్ రియల్ టైమ్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈక్వల్. వాళ్ళ నాలెడ్జ్ ఈక్వల్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఈక్వల్. నాలెడ్జ్ ఉంది సార్. అవును సార్. సార్ మిమ్మల్ని అది 1-to-1 ఇంటరాక్షన్ అది మిమ్మల్ని కలవచ్చు కలవచ్చండి, కలవచ్చు. ఓకే వాట్సాప్ లో నాది అడ్రస్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. ఓకే సార్. మీరు అక్కడ మీట్ అవ్వచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ గా మీరు అక్కడ సార్ మీట్ బెంగళూరు అవ్వాలంటే హైదరాబాద్ సార్? బెంగళూరు హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఓకే సార్. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? హలో యా, మహేష్. హాయ్. యాక్చువల్లీ నేను వర్కింగ్ ప్రొఫెషనల్. నేను ఫైనాన్స్ డొమైన్ లో పనిచేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రెస్, లేట్ లాగిన్, లేట్ లాగౌట్. సో ఇక్కడ సో జనరల్ గా అకౌంటెంట్ కి ఉన్న సమస్య అదండి. జనరల్ అవును. అకౌంటెంట్ కి ఎండ్ యూజర్స్ కి ఉన్న పెద్ద సమస్య అది. ఎందుకంటే లాస్ట్ 2 years ఫైల్స్ అన్ని వాళ్ళ నెత్తి మీద ఉంటాయి, పక్కన ర్యాక్ల్లో. సో వాళ్ళు అవును. చూడకుండా అని చెప్పగలరు ఏ ఫైల్ ఎక్కడ ఉందని. అంటే అంత అడాప్ట్ అయిపోయి ఉంటారు ఆ వర్క్ కి. చుట్టూరు ఫైల్స్ ఏమంటే వాళ్ళకి ఎప్పుడు లాగిన్ అవుతారో తెలియదు, ఎప్పుడు అంటే ఈ రోజు క్లోజ్ చేస్తున్నా గానీ ఇంకా 4-5 రోజులు నెక్స్ట్ ఇంకో 10 రోజులు వర్క్ వాళ్ళ చేతిలో పెండింగ్ ఉంటుంది పక్కన. సో అలాంటి నేను కూడా ఫేస్ చేసి వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే నా కెరీర్ ఇనిషియల్ లో నేను అకౌంటెంట్ గానే, అకౌంటింగ్ మేనేజర్ గానే వర్క్ చేశాను. ఓ, సో ఆ ఫేజ్ నుంచే అప్లికేషన్ మీద వర్క్ చేసే తర్వాత నేను ఆర్కి ఫ్యూజన్ లెవెల్కి కన్సల్టెంట్ కి వచ్చా. సో వీళ్ళకి ఇంకా అడ్వాంటేజ్, అకౌంటెంట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎండ్ యూజర్స్ చేసే యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ తెలుసు. ఓకేనా? సార్ లైక్ ఇప్పుడు మీ కాడ జాయిన్ అయిన తర్వాత మా తరఫు నుంచి ఏం ఎఫర్ట్స్, లైక్ ఏం ఎక్స్ట్రా వర్క్ పెడితే లైక్ మనం తొందరగా నేర్చుకోవచ్చు. ప్లస్ సో మీ సైడ్ నుంచి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ టైం. ఓకే, మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు? మీకు నేను ఇన్స్టాన్స్ ఇస్తాను. ఓకే, కంటెంట్ డైలీ సెషన్స్ చెప్తాను. దానికి తోడు వీడియో రికార్డింగ్స్ ఉంటాయి మీ చేతిలో. ఓకేనా? థియరిటికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో దాని మీద, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ప్రాక్టీస్ అండి, మెయిన్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది అప్లికేషన్ మీద. ఇంటర్వ్యూ లెవెల్లో ఈజీగా క్వశ్చన్ పడగానే మీరు వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతారు. ఓకే అది సార్. అదనమాట మెయిన్. థ్యాంక్ యూ. Yeah. Certification is mandatory or experience is enough to crack this interview? సర్టిఫికేషన్ మ్యాండేటరీ ఏం కాదండి. మీకు ముందు అదేంటారు, చాలా రిక్రూట్మెంట్ లెవెల్లో వాళ్ళు చెప్తారు సర్టిఫికేషన్ మ్యాండేటరీ అంటే. ఐ మీన్ మ్యాండేటరీ అని ఎక్కడ పెట్టరు. గుడ్ టు హ్యావ్, బెటర్ టు హ్యావ్. ఓకే, అట్లా పెడతారు. ఏమని సర్టిఫికేట్ ఉంటే బెటర్, సర్టిఫికేట్ ఉంటే ఏమంటారు ప్రిఫరబుల్, ఇలా పెడతారు. సో మాక్సిమం సర్టిఫికేట్ అందరికి ఉండవు, తక్కువే. అంటే ఏంటంటే సర్టిఫికేషన్ ఎలిజిబిలిటీ 2.5 years అండి. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ చేశారనుకోండి, ఆ సర్టిఫికేషన్ 2.5 years దాని వ్యాలిడిటీ ఉండేది. నేను ఇప్పుడు రెజ్యూమ్ లో ఈ రోజు వెళ్తా, రెజ్యూమ్ నేను ఎప్పుడో 2011లోనో 2015లోనో నేను సర్టిఫికేషన్ చేశానని పెట్టాను అనుకోండి, లేకపోతే 2020లో చేశాను పెట్టాను అనుకోండి, అది ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో లాస్ట్ 1 or 2 years లో మీరు చేసిన సర్టిఫికేషన్ ఎలిజిబుల్, ఐ మీన్ వ్యాలిడ్, ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్. సో అట్లా అనమాట. సార్ ఇప్పుడు శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి సార్? శాలరీ రేంజెస్ సో మీకు 5 to 10 years ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళకైతే మినిమం 10 lakhs ఉంటుంది ప్యాకేజ్ స్టార్టింగ్. 5 to 10 years ఉన్న వాళ్ళకి మినిమం ప్యాకేజ్ 10 lakhs మినిమం ఉంటుంది. అంటే మీకున్న 7, 8, 9, 10 years అట్లా దాటిపోతుందంటే అది ఇట్ విల్ ఇంక్రీజ్ 10 to 11, 12, 13, 15 అట్లా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఒక్కోసారి కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అండ్ మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ బేస్ చేసుకొని ఇన్ కెన్ బి మోర్, ఎక్కువ కూడా ఆఫర్ చేయొచ్చు, మీరు ఎక్కువ డిమాండ్ కూడా చేయొచ్చు, అట్లా అనమాట.
మరి మనకి ఒరాకిల్ ఫ్యూజన్ లేదా డేటా ఇంజనీర్ అటు సైడ్ బెస్ట్ అంటారు సార్ మామూలుగా? అవి టెక్నికల్ అండి. డేటా ఇంజనీర్, టెక్నికల్ సార్. డేటా సైన్స్ మీరు అనేది. డేటా సి ఇంజనీర్ సార్. అది ప్యూర్ టెక్నికల్. అది ఓకే ఓకే సార్. అదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సి మ్మ్. ఆ ప్రొఫైల్ వేరు, ఈ ప్రొఫైల్ వేరు. ఓకే అక్కడున్న సార్. ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి, బట్ అక్కడున్న హార్డ్ వర్క్, అక్కడున్న టెక్నికల్ స్కిల్స్ మీకు అవసరం. అక్కడ ఓకే. టెక్నికల్ ఇక్కడ అవసరం లేదు కదా. ఓకే విత్ సార్. మీరు బేసిక్ బేర్ మినిమం డిగ్రీతో మీరు నేర్చుకోగలరు. ఫ్రంట్ ఎండ్ ఎలాంటి సెటప్ అని కాన్ఫిగర్ చేయడం, సింపుల్ దాని ఫంక్షనాలిటీస్ ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే సార్, గుడ్ సార్. సో మీకు అప్లికేషన్ లెవెల్లో ఏమంటారు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారంటే అది సరిపోద్ది. ఇంకా కొత్తగా మీకు ఈ టెర్మినాలజీస్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, అవును బట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు తొందరగా అలవాటు అవుతాయి. ఆ టెర్మినాలజీస్, వాటి మీనింగ్ ఇవన్నీ అర్థం అవుతాయి. అంటే ఇది ఫంక్షనల్ సార్, అంతే కదా సార్? అంతే అంతే ఫంక్షనల్. ఓకే ఓకే. ఒకవేళ మీ దగ్గర టెక్నికల్, కొంతమంది దగ్గర ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ కానివ్వండి, కొన్ని ప్రోగ్రామింగ్ టేబుల్స్ మీద కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. అవును. సో దానికి ఏంటంటే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఇంకా అడ్వాన్స్ ఏమంటారు బెనిఫిట్ యాడ్ అవుతుంది. కొంచెం బెనిఫిట్ యాడ్ అవుతుంది మనకి. మీకు ఇందాక చెప్పా ప్యాస్, అయాస్, శాస్ అని చెప్పా. శాస్ లెవెల్లో మనం ఫంక్షనల్ ఉంటాం, అయాస్ ప్యాస్ లెవెల్లో టెక్నికల్ లో ఉంటారు. సో మీరు ఫంక్షనల్ తో పాటు టెక్నికల్ ఉంటాయి కదా, టెక్నో ఫంక్షనల్ కింద వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఓకే, మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. టెక్నికల్ నేర్చుకుంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ తోనే ఇప్పుడు మనకి టెక్నికల్ యాక్టివిటీ ఉన్నాయి, ఫంక్షనల్ యాక్టివిటీ ఉన్నాయి. నేను ఫంక్షనల్ ఒకరిని, టెక్నికల్ ఇద్దరిని అపాయింట్ చేశా. ఇప్పుడు టెక్నో ఫంక్షనల్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు బదులు ఒకటే చేస్తారు కదా. సో ఆ రేంజ్ లో మీకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చేయడానికి అవకాశం ఉంది. సో కొన్ని టెక్నికల్ అనేది కష్టం అంటే కాదు. సో నేను బేర్ మినిమం టెక్నికల్ ఫంక్షన్ కన్సల్టెంట్ కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ మొత్తం నేను చెప్తాను దీంట్లో, ఓకే సార్. విత్ ఎస్క్యూఎల్ క్వెరీస్ కూడా. ఇందులో సార్ మాడ్యూల్ ఏంటి సార్? టెక్నికల్ అంటే ఓఏఎస్ ఉంటుంది సార్? ఏంటండి టెక్నికల్ ఇందులో ఓఏఎస్ ఏదో ఉంటుంది సార్? ఓఐసి అంటారు. టెక్నికల్ అంటే అది ఇంటిగ్రేషన్ అండి. ఇంటిగ్రేషన్ ఓఐసి, ఆర్కిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అని. సో అప్లికేషన్ టు అప్లికేషన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం కనెక్ట్ అవుతుంది. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇప్పుడు మిమ్మల్ని అది ఇంటరాక్షన్ అవ్వాలంటే అది వీక్ నాకు లో కాల్ చేయండి. వీకెండ్స్ లో అవైలబుల్ సాటర్డేస్, ఉంటాను. సండే? నేను అవైలబుల్ ఉంటాను, మీరు కాల్ చేస్తే మీట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. షూర్. రైట్ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా జాయిన్ అయినా ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ లో పింగ్ చేయండి, మీకు నేను గ్రూప్ లింక్ షేర్ చేస్తాను, గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి, న్యూ బ్యాచ్ వాట్సాప్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.